వెళ్ళదు. ఏ భాష తీసుకున్నా గాని ఇంత కాంప్లెక్సిటీ ఉండదు. లిపి సంస్కరణ గురించి కూడా ఒక చర్చ మొదలైంది ఆ పీరియడ్‌లో. మాకనిపించింది. మా టీమ్‌కి అనిపించింది. అందులో ప్రత్యేకంగా నాకనిపించింది. ఇది ఇన్నేళ్ల నుంచి వచ్చిన తర్వాత టెక్నాలజీ, సాంకేతికత అనేటువంటిది లెవెలర్ కింద అవ్వాలి. ఈ పెరిగినటువంటి ఉత్పత్తి శక్తులు గ్యాప్స్ లేకుండా చేయాలి. పరిష్కరించాల్సిన టెక్నాలజిస్టుల పని తప్ప దానికోసం టెక్నాలజీ తయారు చేయటం సాధ్యం కాదు కాబట్టి లిపిని సంస్కరించమని చెప్పి కోరడం సరికాదని చెప్పేసి అభిప్రాయం వచ్చింది మాకు. అందుకని యూనికోడ్ ఫాంట్లో ఆ ఫాంట్లు తయారు చేసేటప్పుడు మొదటి యూనికోడ్ ఫాంట్ తయారు చేయడానికి అది పూర్తిగా ఈ ఫ్రీ సాఫ్ట్వేర్ను ఉపయోగపెట్టుకుని తయారు చేయడానికి ఫాంట్లని తయారు చేసే సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి పరిమితులను కూడా ఛేదిస్తూ ఆ సాఫ్ట్వేర్ తయారు చేసినటువంటి ఫ్రీ సాఫ్ట్వేర్ ఉద్యమకారులతోటి వాళ్ళు జర్మనీ భాషకి సంబంధించినటువంటి వాళ్ళు జర్మన్ భాషకు సంబంధించినటువంటి వాళ్ళకి తెలుగు రాదు. కొలాబరేటివ్ గా పనిచేసి ఆ ఫాంట్ మేకింగ్ సాఫ్ట్వేర్ ఒకటి బిల్డ్ చేసిన తర్వాత దానికి దాదాపు నాకు 2 ఏళ్ళు పట్టింది. అది అవ్వగానే మాకు తెలుగు భాషలో ఒక గ్లాసరీ తయారు చేసుకోవాలనుకుంటే మొత్తం అన్నిటికీ కావాల్సినటువంటి పదాల సంఖ్యని ఇంటర్నేషనలైజేషన్ ప్రాజెక్ట్ అప్పటికే స్టార్ట్ అయింది. ఫ్రీ సాఫ్ట్వేర్ ని ప్రపంచ భాషలన్నిటిలో కంప్యూటర్ని అందించాలి అనేటువంటి ఒకటి. భారతీయ భాషల్లో తెలుగు ఖచ్చితంగా ముందు ఉండింది. దీన్ని తయారు చేయడానికి చూస్తే ఒక 1000 పదాల అర్థాలు ఫస్ట్ గ్లాసరీని తయారు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ రోజున పాత్రికేయ మిత్రులు, అందులో ప్రజాశక్తి వారి సహకారంతో నేను అక్కడ కన్సల్టెంట్ గా కూడా ఉన్నాను. వాళ్ళ సంపాదక వర్గంతో మాట్లాడితే వాళ్ళు ఒక టీమ్ ని కాన్స్టిట్యూట్ చేశారు. నేను ఇంకొంతమంది ఆశావాహులు వాళ్ళతోటి కలిసి కూర్చుని మొదటి డిక్షనరీ గ్లాసరీ తయారు చేశాం. కొన్ని పదాలు మేము పెట్టిన పదాలు, ప్రపోజ్ చేసినటువంటి పదాలు తర్వాత క్రమంలో అవి మార్పుకు కూడా గురయ్యాయి. ఎందుకంటే జనాలు వాడట్లేదు అనేటువంటి అంశంతో. కాకపోతే తీరా అప్పుడు కొంత సర్వే చేస్తే ఫైలు పెట్టండి అని చెప్పి ఎక్కువ మంది భాషా సంస్కరణ గురించి మాట్లాడుతున్న వాళ్ళు కూడా చెప్పారు. కానీ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి మేము చూస్తే దస్త్రాలు అనే పదం బాగా వాడకంలోనే ఉంది. అందుకని శిష్ట వ్యవహారిక భాషని ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ కొన్ని పదాలు గ్రామీణ ప్రాంతాల్లో, ఎందుకంటే తెలుగులో కంప్యూటర్ అనేటువంటిది ఇంటర్ఫేస్ అనేటువంటిది ఎవరు వాడాలి అంటే ఎండ్ యూజర్స్ ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇంగ్లీష్ భాషకి వెలుపల ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి లక్ష్యంతో మేము ఫస్ట్ గ్లాసరీని తయారు చేసాం. తయారు చేసిన తర్వాత దాన్ని ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు ఇట్లా మేము రిలీజ్ చేస్తున్నాం అని చెప్పగానే దాదాపు 2500 మంది వచ్చారు. మేము కూడా యాంటిసిపేట్ చేయాల, ఊహించాలి అంతమంది వస్తారని. హరిహర కళాభవన్ మొత్తం నిండిపోయింది, జనం నుంచుని ఉన్నారు. ఆ వేదిక నుంచి అప్పుడు అనిపించినటువంటి అంశం ఏంటంటే ముగ్గురం కూర్చుని చేసేస్తే ఇంకో నలుగురం కూర్చుని చేసుకుంటే కనుక ఒక 7-8 నెలల్లో మొత్తం అయిపోతుంది, కీర్తి మొత్తం మనకే వస్తుంది. కానీ ఇది ఒక ఉద్యమం లాగా జరగాలి. టెక్నాలజీ సమాజపరం అవ్వాలి, ప్రజల అందుబాటులో టెక్నాలజీ ఉండాలి. అందుకని బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అనేటువంటి నినాదం యొక్క పూర్తి స్ఫూర్తితోటి ఇది ముందుకు వెళ్ళాలని చెప్పి అక్కడి నుంచే పిలుపునిచ్చాం. మీరు వాలంటీర్లుగా రండి అని చెప్పి దాదాపు 350 మంది వాలంటీర్లుగా మేము వస్తామని చెప్పి అడిగారు. మేము అడిగింది ఒక్కటే, హైదరాబాద్లో మన తెలుగు భాషని మనం ఐటీ సూపర్ పవర్ అని చెప్పి చెప్పుకుంటున్నాం. భారతదేశాన్ని హైదరాబాద్ ఐటీ క్యాపిటల్ గా మారిందని చెప్పుకుంటున్నాం. ఈ నేపథ్యంలో మన తెలుగు వాళ్ళు ఎవరు కంప్యూటర్ని వాడటానికి ఇంగ్లీష్ భాషలో వెళ్ళాలంటే ఆ కంప్యూటర్ అంటేనే బ్రహ్మ పదార్థం కింద జనాల కామన్ పబ్లిక్ పర్సెప్షన్ కింద మార్చున్నారు అప్పటికే. ఆ రోజు ఉన్న కంప్యూటర్ల యొక్క కెపాసిటీ యొక్క ఐక్యూని కనుక మనం క్యాల్కులేట్ చేస్తే ఒక ఎలుకకున్నటువంటి తెలివితేటలు దానికి ఉంటాయి, అంతకుమించి లేవు. ఈ రోజు ఉన్నటువంటి కంప్యూటర్లు కూడా మన మెదడుకి సంబంధించినటువంటి క్యాల్కులేషన్స్ చేయలేదు. అది మళ్ళీ ఫర్దర్ గా మాట్లాడుతున్నప్పుడు దాన్ని ప్రస్తావిస్తా. ఒక బ్రహ్మ పదార్థం కింద దాన్ని, ఒక మిస్టికల్ థింగ్, ఒక బ్రహ్మ పదార్థం కింద దాన్ని తీసుకునే నానుడి కింద ఉంది. ఇంకోటి, నేను ఎంత ఇంగ్లీష్ మాట్లాడినా కానీ నా ఆలోచనలు తెలుగులోనే ఉండేవి. అందుకనే మనకి తూర్పుగోదావరి ఇంగ్లీష్ దగ్గర నుంచి, ఆదిలాబాద్ ఇంగ్లీష్ దగ్గర నుంచి, విశాఖపట్నం ఇంగ్లీష్ దగ్గర నుంచి, నెల్లూరు ఇంగ్లీష్ దగ్గర నుంచి, హర్యానా ఇంగ్లీష్ ఉంటుంది, బెంగాలీ ఇంగ్లీష్ ఉంటుంది. మనం ఏ ఇంగ్లీష్లో మాట్లాడినా మాతృభాషలను ఆలోచిస్తూ ఉంటాం. ఇంగ్లీష్లో కూడా అందుకని మనకు ఆ నుడికారాలు వస్తూ ఉంటాయి. ఐఎమ్ గివింగ్ ది ఎగ్జామ్ అంటారు నార్త్ ఇండియాకి వెళ్తే.
ఆమె ఎగ్జామ్ దేనే జారే అంటారు కాబట్టి వాళ్ళు గివింగ్ ది ఎగ్జామ్ అంటారు. దక్షిణ భారతదేశంలో గివింగ్ ది ఎగ్జామ్ అంటే ఎవరికి ఇస్తున్నాను ఎగ్జామ్ అనుకుంటాం. అదే ఇంగ్లీష్లో కూడా నేను అంటాను. ఎందుకనంటే మనం మాతృభాషలోనే ఆలోచిస్తాం కాబట్టి విద్యార్థులు స్కూల్ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మేము చూసినప్పుడు మేము తెలుగులో తయారైనటువంటి కంప్యూటర్ని వాళ్ళకి పెట్టి పిల్లల్ని కాసేపు పని చేయించాం. ఆ పని చేయించినప్పుడు వాళ్ళు తెలుగులో అంతా చూసుకుంటూ వచ్చిన తర్వాత ఒక 2 గంటలు ఆ కంప్యూటర్ మీద పనిచేసి వాళ్ళు ఆడుకుంటూ చక్కగా అలవోగ్గా అన్ని గేమ్స్ ఆడారు, అన్ని చేశారు. చేసిన తర్వాత లాగౌట్ అయిపోయేసి మళ్ళీ ఇంగ్లీష్లో లాగిన్ అయ్యాం. మాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి ఒకసారి ఇక్కడ ఫలానా ఫలానా ఉన్నట్టు, అంటే గ్రామీణ ప్రాంతాల్లో మన ఉదాహరణకి ముంచింగ్పుట్టు, పెదబయలు, సంతకెళ్తే అరకు ప్రాంతంలో ఆ వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి 500 రూపాయల నోటు, 1000 నోటు కనపడదు. పచ్చ నోటు, ఎర్ర నోటు, ఈ రంగు నోటుకి ఇంత ధాన్యం అనేటువంటిదే వాళ్ళకి బుర్రలో ఉంటుంది బేసిక్ గా. కానీ ఆ కనెక్షన్స్ కూడా వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళు ఇంగ్లీష్ లో పెడితే ఫాస్ట్ గా కమ్యూనికేట్ అయ్యారు. ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం, ఇక్కడ ఈ వాలంటీర్ల సంఖ్యని 350 మందికి మనం పరిమితం చేయొద్దు. మేము చేసిన మొట్టమొదటి ప్రయత్నం జూలై 21వ తారీఖున 2005 జూలై 21వ తారీఖున మేము తీసుకున్న నిర్ణయం 21 గ్రామాల్లో 21 స్కూళ్లలో మనం దీన్ని ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దామని చెప్పి. ఆ రోజున ఇక్కడ మేము అనుకున్నది దీన్ని 1000 మందితోటి చేయాలి అని చెప్పి ఒక పిలుపునిచ్చాం. ఒక 3 స్ప్రింట్స్, స్ప్రింట్స్ ని ఏమనాలో కూడా తెలియదు నాకు. స్ప్రింట్ అంటే షార్ట్ రన్, 100 మీటర్ల రన్నింగ్ రేస్ లాంటివి. కొన్ని స్ప్రింట్స్ ని కండక్ట్ చేసాం. దాంట్లో 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రీసెర్చ్ స్కాలర్స్ గైడ్ చేశారు, ఐటీ ప్రొఫెషనల్స్ గైడ్ చేశారు. ఈ కాంబినేషన్ తోటి చేసినప్పుడు అతి తక్కువ సమయంలోనే తెలుగు భాష పూర్తిగా 99.99% కంప్యూటర్ ఇంటర్ఫేస్ మొత్తం తెలుగులోకి మార్చుకోగలిగాం. ఈ మధ్యలో ఇంకొక పరిణామం జరిగింది. ఆగస్టు 19, 2005న మన్మోహన్ సింగ్ గారు సంగారెడ్డిలో ఒక సభ పెడితే మైక్రోసాఫ్ట్ వాళ్ళు హడావుడిగా అక్కడికి వచ్చి తెలుగులో మేము కంప్యూటర్ని తయారు చేసి రిలీజ్ చేస్తాం, తెలుగే కాదు భారతదేశ భాషలన్నింటిలో చేస్తాం అని చెప్పి మేము సవాల్ను స్వీకరించాం. ఓకే అని చెప్పేసి చూసుకుందాం అని చెప్పేసి. బహుశా మీలో ఎవరైనా మైక్రోసాఫ్ట్ వాళ్ళ తెలుగుీకరించిన కంప్యూటర్ని ఎవరైనా చూసుంటే చెప్పండి, వాళ్ళు ఇప్పటిదాకా రిలీజ్ చేయలేదు. ఎందుకని చేయలేదంటే కలోనియల్ మైండ్ సెట్, డిజిటల్ కలోనియలిజం అనేటువంటి పదాన్ని కూడా ఆ పీరియడ్లోనే మేము కాయిన్ చేశాం. ఈ డిజిటల్ కలోనియలిజంని వాళ్ళ ఆధిపత్య ధోరణి కొనసాగించడానికి భాషని ఒక ప్రాతిపదికగా పెట్టుకుంటున్నారు. దీన్ని ఛేదించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. 1000 మందితోటి, అది ఒక స్వేచ్ఛ అనేటువంటిది కార్యరూపం. స్వేచ్ఛ అనేటువంటిది మేము పెట్టినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ పేరు. స్వతంత్రాన్ని పెడితే మాకు స్వేచ్ఛ అనేటువంటి తెలుగులో చాలా అద్భుతమైనటువంటి పదం కూడా. ఇట్ ఈస్ బియాండ్ ఫ్రీడమ్, ఫ్రీడమ్ ప్లస్, అది లిబర్టీకి ఫ్రీడమ్కి మధ్యలో ఉండేటువంటి ఒక బ్యాలెన్సింగ్ వర్డ్ స్వేచ్ఛ మనకి. అందుకని స్వేచ్ఛ అనేటువంటిది ఆపరేటింగ్ సిస్టమ్ పేరు కింద పెట్టాం. తర్వాత అదే సంస్థ కింద కూడా మారింది 1000 మంది వాలంటీర్లతో. అందుకని ఇది ఎవరు ఆర్గానిక్ గా ఇవాల్వ్ అయింది తప్ప ఒకడు కూర్చుని దీన్ని స్క్రిప్ట్ ఇట్లా చేయాలి అని చెప్పేసి లక్ష్యం క్లియర్ గా ఉంది, జనాలకు అందించాలి టెక్నాలజీ అనేటువంటిది లక్ష్యంతో ఔత్సాహికమైనటువంటి యువకులుగా బయలుదేరినప్పటికీ 1000 మంది దీంట్లో భాగస్వాములు అవడంతో ఇది సాధ్యమైంది. దీని కొనసాగింపుగా దాదాపు ఒక 20 ఏళ్లుగా మా ప్రస్థానం కొనసాగుతున్నటువంటి క్రమంలో తెలుగులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఇంకోటి ముందుకు రాగానే దాన్ని ఇంకొక బ్రహ్మ పదార్థం కింద, బ్రహ్మ పదార్థం అంటే ఇక ఒక రకంగా కూడా కాదు, అసలు ఇది ఎవరికి మనుషులకి అతీతమైనటువంటి శక్తి అని చెప్పి చాట్ జీపీటీ వచ్చింది, అన్నీ చెప్తుంది అని చెప్పేసి అంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల్ని పీకేస్తుంది, ఉద్యోగాలు పీకేస్తుంది, ఐటీలో ఉద్యోగాలు పోతున్నాయి. ఇక నా రచ్చ మామూలు రచ్చ కాదు, మీరంతా చూస్తూ ఉండుంటారు. మొదట ఒక సంవత్సరం క్రితం నుంచి ఒక 8-9 నెలల పాటు మేము చెప్తూ వచ్చింది ఈ క్యాంపెయిన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎవరు విలిఫై చేస్తారు, విలిఫై చేయడం విలన్ కింద చిత్రీకరించడం, ఒక శత్రువు కింద చిత్రీకరించేటువంటి పనిని ఎవరు చేస్తారు అనేటువంటిది కూడా చూసినప్పుడు మాకు కష్టంగా ఉండేది మొదట ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. కానీ శామ్ ఆల్ట్మన్ గారు మీ అందరికీ తెలిసిన వ్యక్తి, చాట్ జీపీటీ ప్రాజెక్ట్ కి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి. వారు భారతదేశానికి వచ్చినప్పుడు గూగుల్ ఇండియా హెడ్ గా పనిచేసినటువంటి ఒక ఆయన, మా భారతదేశంలో కూడా ఇంజనీర్లు ఉన్నారు, వారికి నేను ఒక $10 మిలియన్ అంటే 70 కోట్లు 100 కోట్లు ఇస్తాను,
చాట్ జీపీటీ లాంటి తయారు చేయగలరా అని చెప్పి అడిగితే డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ అన్నాడు. ఆయన భారతదేశానికి వచ్చి ఇక్కడికి వచ్చి మీరు చేయలేరు అనేటువంటిది ఆయన ఛాలెంజ్ కూడా అంటే ఎవరు చేయలేరు అనే మాట అనేసాడు కూడా. డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ అన్నాడు. అనగానే ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని అనౌన్స్ చేశాం. ఇదంతా 6 నెలల క్రితం జరిగినటువంటి విషయం. మేము చదివేతో తెలుసుకుంది ఏంటంటే, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి దాంట్లో ముందుకెళ్ళేటప్పుడు మిత్రులందరికీ చిన్న విన్నపం, కొంచెం టెక్నికల్ గా అనిపించినా కానీ ఓపికగా పట్టండి. ఇది ఇటుకు మొత్తం అర్థం కావడానికి కూడా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందాక మూల సంకేతాలు అంటే మనుషులు అర్థం చేసుకునేటువంటిది మూల సంకేతాలు, యంత్రం అర్థం చేసుకునేటువంటిది బైనరీ అని చెప్పినట్టుగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి దాంట్లో 4 పార్శ్వాలు ఉంటాయి. ఒకటి ఆల్గారిథం. ఆల్గారిథం అంటే దాని ఉదాహరణకి టీ పెట్టుకోవటంలో అంటే ఏంటి అంటే, టీ పెట్టాలంటే కనుక పొయ్యి వెలిగించి పొయ్యి మీద గిన్నె పెట్టి దాంట్లో నీళ్ళు వేసి దానిలో టీ పొడి వేసి మసిలిన తర్వాత పాలేసి పంచదార వేసి యాలుక్కాయ పొడి ఏమైనా వేసుకుని ఇది ఆల్గారిథం అంటాం. ఇది చేయటానికి యంత్రం చేయాలి అంటే కనుక దాని మొత్తాన్ని కంప్యూటర్ భాషలో రాయటాన్ని సాఫ్ట్వేర్ సోర్స్ కోడ్ అంటాం. సో మొదటిది ఆల్గారిథం, రెండో పార్శ్వం దాంట్లో రాయాల్సినటువంటి సాఫ్ట్వేర్ సోర్స్ కోడ్, మూడోది డేటా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే యంత్రం నేర్చుకున్నటువంటి విషయాలని ప్రాతిపదికగా మనం ఏమన్నా ప్రశ్నలు వేస్తే తిరిగి జవాబు చెప్తుంది. అంటే ఒక చిన్న పిల్లవాడు సమాజాన్ని అర్థం చేసుకున్నట్టుగానే డేటా మొత్తాన్ని తీసుకుని దానికి అందుబాటులో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని పరిశీలించిన తర్వాత దాన్ని బట్టి నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని బట్టి అది సమాధానం చెప్తా ఉంటుంది. ఆ చిట్టి రోబో లాగా మొత్తం పుస్తకాలన్నింటినీ చదివి దాని నుంచి నేర్చుకుని అది సమాధానం చెప్పగలుగుతుంది. అంతేగాని దానికి తెలియని విషయం గురించి అడిగితే కనుక సమాధానం కాబట్టి ఇతర భాషల్లో చేయలేరు అనేటువంటిది ఒక వాదన కూడా వాళ్ళు ముందుకు తీసుకొని వచ్చారు. వీటితో పాటు ఇంకా డేటా అనేటువంటిది మూడో కాంపోనెంట్ అయితే, నాలుగోది వచ్చేటప్పటికి ఏఐ మోడల్ చాట్ జీపీటీ అనేటువంటి ఒక ఫౌండేషన్ మోడల్. అట్లాంటివి ఈ మోడల్స్, ఈ 4 పార్శ్వాలు ఉంటాయండి. ఈ 4 పార్శ్వాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి రాబోయే రోజుల్లో మానవ జాతి మనుగడకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే, డేటా అనేటువంటిది బయాస్డ్ గా ఉండటానికి వీలు లేదు. తెలుగు భాషలో ఉన్నటువంటి సమాచారం మొత్తాన్ని మనం దీంట్లో నిక్షిప్తమైనటువంటి సమాచారం మొత్తాన్ని అందుబాటులోకి తీసుకొని రావాలి అంటే కనుక చాట్ జీపీటీ ఏం చేసింది అంటే, వాళ్ళు కెన్యాలో వేల మందిని పెట్టుకొని చాట్ జీపీటీ తయారు చేయడానికి వాళ్ళకి దాదాపు $700 మిలియన్ అయింది ఖర్చు. అదేం తక్కువ ఖర్చు కూడా కాదు. అంటే ఒక కొన్ని వందల కోట్ల రూపాయలని వాళ్ళు ఖర్చు చేశారు దానికి. మనం తెలుగులో దీన్ని ప్రత్యామ్నాయం నిర్మించి తీరుతాము అనేటువంటిది అనౌన్స్ చేసిన తర్వాత తెలుగులో డేటా సెట్స్ కావాలి అన్నప్పుడు ఆ తెలుగులో డేటా సెట్స్ ని తయారు చేయడానికి మేము అవలంబించినటువంటి పద్ధతి గతంలో మనకు ఉన్నటువంటి అనుభవం రీత్యానే స్వేచ్ఛలో ఎన్మాస్ గా జనాల్ని పార్టిసిపేట్ చేయిద్దాము అనే నిర్ణయానికి వచ్చాం. దాదాపు 10,000 మంది. ఎవరో మొబైల్ దగ్గర నుంచి ఇకో వస్తుందండి, వాళ్ళు మ్యూట్ చేసుకోగలరా? సిపిఎం విశాఖ వాళ్ళు ఎవరో మ్యూట్ చేసుకోగలిగితే సరిపోతుంది. రైట్, నేను చేస్తున్నాను. అలాగే రైట్ సార్. మీరు మ్యూట్ చేయకపోతే నా వాయిస్ కూడా మళ్ళీ రిపీట్ అయ్యి వస్తుంది, చాలా ఇరిటేటింగ్ గా కూడా ఉంటుంది. అది నాకు కాదు, వినేవాళ్ళకి. సో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కింద మేము చేసినటువంటి ప్రయత్నం స్వేచ్ఛ చందమామ కథలు. అంటే టెక్నాలజీ అనేటువంటిది లెవెలర్ అని ఎందుకు అంటున్నాం అంటే, ఒక రకంగా పెరిగినటువంటి టెక్నాలజీ చదువు వచ్చిన వాడికి చదువు రాని వాడికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ని కలిగించాలి, తెలివితేటలు ఉన్నటువంటి వాడికి ఎవరికైనా కానీ. అంటే ఉదాహరణకి ఇప్పుడు డిక్షనరీ అనేటువంటిది కూడా అట్లాంటి తొలి ప్రయోగమే. భాష మీద పట్టు లేని వాళ్ళకు ఒక పదం అర్థం తెలుసుకుంటే డిక్షనరీ ఎట్లా వచ్చిందో, స్పెల్ చెక్ అనేటువంటిది మనం చూస్తుంటాం ఇంగ్లీష్లో, తెలుగులో స్పెల్ చెక్ కూడా ఉంది. ఆ స్పెల్ చెక్ అనేటువంటిది కూడా కంప్యూటర్ కానీ టెక్నాలజీ కానీ ఒక అసిస్టివ్ రోల్ ప్లే చేస్తుంది. అంటే మనకు ఒక అసిస్టెంట్ కింద, ఒక సహాయకుడి కింద, సహాయకురాల కింద ఉండి మనకి అసిస్ట్ చేస్తూ ఉంటుంది. మన వర్క్ ని మెరుగు చేయడానికి కావాల్సినటువంటి ఈ
సపోర్ట్ సిస్టమ్ కింద కూడా అది వ్యవహరిస్తుంది. ఈ టెక్నాలజీ ఈ రకంగా ఉండాలి అన్నప్పుడు ఖచ్చితంగా నాలాంటి వాటిని తెలుగులో రాయమని చెప్పంటే కనుక కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. రెగ్యులర్ గా ఉండేటువంటి టాపిక్స్ కాకుండా మిగతా ఏమన్నా రాయమంటే కనుక ఆ శైలి అంత బ్రహ్మాండంగా ఉండదు. చాలా నార్మల్ గా ఉంటుంది బేసిక్ గా. కొడవటిగంటి కుటుంబరావు గారు లేదా ఆ పీరియడ్ లో ఉన్నటువంటి రచయితలు వీళ్ళంతా అప్పటికే ఉన్నటువంటి జానపద కథల్ని వీటినన్నిటిని తీసుకొని ఆ కథలన్నింటినీ ఆ రోజు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు అధ్యయనం చేసి నీతిని చందమామ కథలు రాసేటప్పుడు ఒక శైలి ఒకటి వచ్చింది వాళ్ళు రాస్తున్నప్పుడు. ఉన్నవ లక్ష్మీనారాయణ గారు చేసినటువంటి ప్రయత్నం కానీ వాటన్నిటిని దాటిన తర్వాత వచ్చినటువంటి ఒక శైలి. ఆ శైలిలో నేను కథ రాయాలి అంటే ఏం చేయాలి అనుకున్నప్పుడు మేము చేసినటువంటి తొలి ప్రయత్నం స్వేచ్ఛ చందమామ కథలు. ఆ స్వేచ్ఛ చందమామ కథలను అన్నింటినీ తీసుకొని వాటిని మెషిన్ అర్థం చేసుకోవడానికి టోకెన్స్ కింద విడగొట్టాలి. ఇందాక కొంతమంది స్క్రీన్ మీదకి వచ్చినటువంటి స్వేచ్ఛ వాలంటీర్స్ అంతా దాన్ని ఓసిఆర్ చేసి పాత చందమామ కథలన్నిటినీ దాని టెక్స్ట్ అందుబాటులోకి తీసుకొని వచ్చారు. కానీ ప్రూఫ్ రీడ్ చేయాలి. ఎంతైనా ఒక మెషిన్ యంత్రం చేసినప్పుడు దానికి పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులతో కూడినటువంటి ఓసిఆర్ చేసినటువంటి టెక్స్ట్ అట్లా వచ్చినటువంటి టెక్స్ట్ లో 95% ఎక్యురసీ ఉంటుంది. దాదాపు 10,000 మంది విద్యార్థుల్ని ఆ రోజున వాలంటీర్స్ గా వచ్చారు, పనిచేశారు. వాలంటీర్స్ గా వచ్చి పనిచేసినప్పుడు మేము అనుకున్నది ఒక 3-4 రోజులు పడుతుంది, దీని ఒక డేటాథాన్ హ్యాకథాన్ కింద పెట్టి చేద్దాం అని చెప్పి అనుకుంటే 10,000 మంది విద్యార్థులు దాదాపు ఒక 1000 మంది దాకా రీసెర్చ్ స్కాలర్స్, అకాడమిషియన్స్, ఐటీ ప్రొఫెషనల్స్ సంయుక్తంగా చేసిన తర్వాత 6 అవర్స్ లో పూర్తి అయిపోయింది మొత్తం వర్క్ అంతా. 6 గంటల్లో పూర్తి చేశారు. ఉదయం 9ంటికి స్టార్ట్ చేస్తే వర్క్ 2:33 కల్లా అయిపోయింది వర్క్ మొత్తం అంతా. నిజమా కాదా, డేటా ఇంకెక్కడన్నా ఉందా, ఏమైనా మిగిలిపోయిందని చెప్పి చూస్తే మొత్తం డేటా అంతా అయిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఛాలెంజ్ మాకు జీపీయూలు, అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ట్రైన్ చేయడానికి కావాల్సినటువంటి జీపీయూలు అంటారు, గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్. అవి దొరకడానికి కొంచెం టైం పట్టింది. దాన్ని ట్రైన్ చేసాము. దాన్ని స్మాల్ లాంగ్వేజ్ మోడల్ కింద మేము రిలీజ్ చేసాం. ఈ స్మాల్ లాంగ్వేజ్ మోడల్ ఏం చేస్తుందంటే, ఉదాహరణకి మనం చాట్ జీపీటీ లాంటి ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది, చందమామ కథలు .స్వేచ్ఛ.org లో ఉంటుంది. అది అక్కడికి వెళ్ళి ఒక 3-4 పదాలు మనం టైప్ చేస్తే ఆ పదాల చుట్టూ తాను కొడవటిగంటి కుటుంబరావు గారు ఎడిటర్ గా ఉన్నప్పుడు కానీ చందమామ కథల్లో ఉన్నటువంటి శైలిలో ఒక 4 వాక్యాలని అదే రాసి ఇస్తుంది అనమాట. దాన్ని స్మాల్ లాంగ్వేజ్ మోడల్ అంటాం. ఇది మేము చేసినటువంటి తొలి ప్రయత్నం. ఇది చేసి జనవరి 6న రిలీజ్ చేసాం. దీన్ని టెక్నాలజిస్ట్ మీ అందరికీనేమో బాహుబలి ప్రొడ్యూసర్ గా తెలిసినటువంటి శోభు వచ్చి రిలీజ్ చేశారు దాన్ని. శోభు యార్లగడ్డ రిలీజ్ చేశారు దాన్ని. ఆయన రిలీజ్ చేసిన అప్పుడు ఫస్ట్ రిలీజ్ చేసాం. తర్వాత అనుకున్నది ఏంటంటే, అరే దీంట్లో వాలంటీర్స్ మనం 20 ఏళ్ళు పరిపక్వత చెందినటువంటి ఉద్యమం మంది, వాలంటీర్స్ యొక్క సంఖ్యని పెంచొచ్చు, ఏం చేయాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ మనం యంత్రాలని వ్యక్తులు ఆదేశించేటువంటి టెక్నాలజీని మనం ఇమీడియట్ గా తయారు చేద్దాం అని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం ఇమ్మీడియట్ గా కార్యరూపం తీసుకుంది. మేము అడిగింది ఏంటంటే, మీకు కనిపించినటువంటి పత్రిక అవ్వచ్చు, లేకపోతే మీకు దొరికినటువంటి ఏ తెలుగు అంశం అయినా అవ్వచ్చు, మీరు తెలుగులో మాట్లాడి దాన్ని రికార్డ్ చేసి ఆ వాయిస్ శాంపుల్స్ ని పంపించమని చెప్పి అడిగాము. ఆ పిలుపునిస్తే దాంట్లో దాదాపు 40,000 మంది వాలంటీర్స్ పార్టిసిపేట్ చేశారు. 15 లక్షల లైన్ల ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు తయారు చేశారు. అదేమి ఒక తక్కువ పీరియడ్ లోనే జరిగింది. ఈ లోపు వచ్చినటువంటి సహకారం కూడా చాలా ఇంపార్టెంట్ సహకారం ఏంటంటే, మనకి రామ్ మిరియాల మీ అందరికీ తెలిసినటువంటి నేపథ్య గాయకుడు, సినిమాలన్నింటిలో కూడా డీజే టిల్లు పాటలు పాడినటువంటి వ్యక్తి, ఊరెళ్ళిపోతా మామ అనేటువంటి పాట పాడినటువంటి వ్యక్తి. మనం రామ్ మిరియాల మామూలు కలిసినప్పుడు తను అన్నది ఏంటంటే, నేను మీరు ఎంత చేస్తున్నారు తెలుగు భాషను రక్షించడానికి, దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులందరికీ నేను ఫ్రీ కన్సర్ట్స్ ఇస్తానని చెప్పి అన్నాడు.
ఈ దీంట్లో ఈ వాలంటీర్లుగా పనిచేసి తెలుగు భాషని పరిరక్షించడానికి, తెలుగు భాషలో యంత్రాలతోటి సంబోధిస్తే యంత్రాలు పనిచేయడానికి కావాల్సిన టెక్నాలజీని మీరు తయారు చేయడానికి కావాల్సిన వాయిస్ శాంపిల్స్ ని తయారు చేయడానికి కావాల్సినటువంటి ప్రోత్సాహకంగా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ నేను ఫ్రీ కన్సర్ట్స్ ఇస్తానని చెప్పాడు. పాపం మామూలుగా మనకు తెలుసు ఎక్కడైనా కానీ చాలా ఖరీదైన టికెట్లు ఉంటాయి. కొన్ని కొన్ని చోట్ల అయితే 6,000 7,000 రూపాయలు ఉంటుంది కూడా టికెట్ ఆయన మ్యూజికల్ కన్సర్ట్కి వెళ్ళాలంటే కనుక. అట్లాంటి వ్యక్తి 3 శనివారాలు పూర్తిగా డెడికేట్ చేసుకున్నాడు. వరంగల్లో ఒక సభ 10,000 మందితో జరిగింది, హైదరాబాద్ లో 10,000 మందితో జరిగింది, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి విజయవాడలో పెడితే దాదాపుగా 20,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ 40,000 మంది వాలంటీర్లు అంతా వాయిస్ శాంపుల్స్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని ఒక ఏఐ టూల్ ని తయారు చేసాము. ఆ ఏఐ టూల్ కూడా ఎందుకు తయారు చేసామంటే, మేము టెక్నాలజిస్ట్ గా ఉన్నప్పుడు స్వేచ్ఛ ఒక నినాదంతో పనిచేస్తున్నాం. స్వేచ్ఛతో పయనం, నేను మనంగా జననం అని చెప్పేసి. అంటే మనం అనేటువంటిది మాత్రమే ఉండాలి దీంట్లో సమాజంలో. కొన్ని రకాల న్యూస్ రిపోర్ట్స్ ని బాగా డిస్టర్బ్ చేస్తున్నటువంటి అంశాలు కూడా ఉన్నాయి మమ్మల్ని. అందులో ఒకటి విద్యుతాఘాతానికి రైతు మరణం అనేటువంటి వార్త కొంచెం బాగా ఇబ్బంది పెడుతూ వచ్చేది మమ్మల్ని ఎప్పుడూ. ఇది ఎక్కడ అన్యాయం అంటే, విద్యుతాఘాతానికంటే రైతు పవర్ స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేయడం తెలియని వ్యక్తి కాదు. కాకపోతే రైతులకి కరెంటు రాత్రిపూట మాత్రమే ఉండేటప్పటికి పేద రైతులు కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, వీళ్ళంతా రైతులు కావచ్చు, రాత్రి వెళ్ళి నీళ్లు బట్టి పొలాలంతా తడిచి ముద్దయి ఉంటారు. మా తాతయ్య రాత్రి పొలాల్లోకి వెళ్ళి కాలువ నీళ్ళతోటి పొలం మొత్తం అంతా తడి పట్టి వచ్చేటాడు, పొద్దున వచ్చేటాడు, బట్టలు మొత్తం అంతా బురద కొట్టుకుపోయి ఉండి అది ఒళ్ళంతా తడి అయ్యి ఉంటుంది. వాళ్ళు ఎంత ఎదిలించుకున్నారనుకున్నా, ఎంత తుడుచుకున్నారనుకున్నా ఒక నీటి బొట్టు చాలు స్విచ్ ఆన్ చేసేటప్పుడు ఆఫ్ చేసేటప్పుడు ఎలక్ట్రిక్ షాక్ కొట్టి చచ్చిపోవటానికి. కొన్ని వేల మంది రైతులు చచ్చిపోతున్నారు. ఇది అన్యాయమైన పరిస్థితి. రైతులని టెక్నాలజీ నేర్చుకుని సెల్ ఫోన్ లో, స్మార్ట్ ఫోన్ లో మీరు ఆపరేట్ చేయండి అంటే అంత చదువు వచ్చి అంత చేసుకున్న వాళ్ళు వ్యవసాయం ఎవరు చేస్తున్నారు కనుక ఈ రోజున మనం చూస్తే. అందుకని దీనికి మనం ఒక ప్రత్యామ్నాయం కింద ఒక సొల్యూషన్ తయారు చేసి రిలీజ్ చేయాలని చెప్పి అనుకున్నాం. ఏఐ డేస్ అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మార్చి 30-31 తారీఖున జరిగింది. ఇది జనవరి ఫిబ్రవరి నెలల్లో మేము చేసినటువంటి వాయిస్ శాంపుల్స్ తోటి రైతు కుటుంబాల్లో విద్యుతాఘాతానికి చనిపోయినటువంటి వ్యక్తుల్ని పిలిచి వాళ్ళ కుటుంబ సభ్యుల చేత దాన్ని ఇనాగ్రేట్ చేయించాము. ఆ వీడియో కూడా ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది, యూట్యూబ్ లో ఉంది. దాన్ని స్వేచ్ఛ ఆఫీస్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు పబ్లిక్ చాట్ లో కూడా పెట్టగలిగితే బెటర్ ఆ వీడియో లింక్ ని. కానీ దాంట్లో మేము అడిగింది ఎవరినంటే, ఒక తల్లి కరెంట్ షాక్ తోటి చనిపోయినటువంటి ఒక కొడుకు కరెంట్ షాక్ తోటి చచ్చిపోతే ఆ తల్లి ఒక ఆవిడ వచ్చి, ఒక భర్తను కోల్పోయిన ఆవిడ ఒక ఆవిడ, తమ్ముడిని కోల్పోయినటువంటి ఒక అన్న, వీళ్ళు ముగ్గురు వచ్చారు. మేము ముందుగా కొంచెం ఆలోచించాం, ఎందుకంటే మాకు ఆ కుటుంబాలు 3 నారాయణపేట ప్రాంతం నుంచి వచ్చారు. వాళ్ళు మనం కలెక్ట్ చేసిన శాంపిల్స్ మొత్తం మనకు తెలుసు. ఆదిలాబాద్ లో మాట్లాడుతున్న తెలుగు నల్గొండ జిల్లాలో పొరపాటును కూడా అర్థం కాదు. శ్రీకాకుళం జిల్లాలో మాట్లాడుతున్న తెలుగు అంటే పూర్తి మాండలికంలో మాట్లాడితే కనుక నెల్లూరులో అర్థమయ్యే అవకాశం ఉండదు, పరిపూర్ణంగా అర్థమయ్యే అవకాశం ఉండదు. మనుషుల పరిస్థితి అట్లా ఉన్నప్పుడు యంత్రానికి నారాయణపేట నుంచి మనం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎక్కువ శాంపిల్స్, అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎక్కువ శాంపిల్స్ కలెక్ట్ చేయలేదు. ఏమవుతుందో అనుకుని ఆయన రిస్క్ చేసి టెస్టే చేసి చూద్దాం, మనం ఒకవేళ పరిమితి ఉంటే అది కూడా పబ్లిక్ అనౌన్స్ చేద్దాం అనుకున్నాం. ఆ మహిళలు వచ్చి మోటార్ ఆన్ గా అని చెప్పి ఒక ఆవిడ ఉంది, ఇంకొక ఆవిడ పంప్ సెట్ బంద్ గా అని చెప్పి ఇంకొక ఆవిడ ఉంది. మోటార్ వీళ్ళు ఓరల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మనం బిల్డ్ చేసినటువంటి ఏఐ టూల్ ప్రాతిపదికగా మోటార్ ఆన్ అయింది, మోటార్ ఆఫ్ అయింది. అంటే యంత్రాలని, అంటే అది ట్రాక్టర్ కావచ్చు, ఒక పవర్ ప్లాంట్ కావచ్చు, ఒక విమానం కావచ్చు, దేనికైనా కానీ ఆ ఇంటర్ఫేస్ కి కావాల్సినటువంటి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకుని రావడం సాధ్యమైంది. ఇది ఈ ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత, ఏఐ డేస్ మార్చి 31 అయిపోయిన తర్వాత ఏప్రిల్లో మేము కూర్చున్నప్పుడు ట్రిపుల్ రమేష్ లోకనాథన్ గారు, మా ప్రవీణ్ చంద్రహాస్, మేము కూర్చున్నప్పుడు వచ్చినటువంటి చర్చ, నెక్స్ట్ మనం ఏం చేయగలం దీని నుంచి అని చెప్పి వచ్చినప్పుడు, రిసోర్స్ పూర్ లాంగ్వేజ్ అనేటువంటి ఆర్టికల్ కూడా టైమ్స్ పత్రికలో అప్పుడే చూసున్నాం. ఏం అన్యాయం ఇది, రిసోర్స్ పూర్ అంటారేంటి? మన 3500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన భాష పుట్టినప్పుడు
ఆ ఇంగ్లీష్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళకి బర్బర్ దశలో ఉన్నటువంటి దేశాలు అవన్నీ. వాళ్ళు వచ్చి మన రిసోర్స్ పూర్ లాంగ్వేజ్ అన్నారు. ఏం చేయొచ్చు మనం అన్నప్పుడు మన భాష మొత్తం ఎక్కడ నిక్షిప్తమైంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో నిక్షిప్తమైంది. పనివి మన వివిధ మాండలికాల్లో, జానపద కళారూపాల్లో, లేదు అంటే ఉత్పత్తి క్రమంలో మన సంస్కృతి మొత్తం అంతా కూడా నిక్షిప్తమైంది కాబట్టి ఇప్పుడు మన తెలుగు సంస్కృతికి సంబంధించినటువంటి ప్రతి పార్శ్వాన్ని డాక్యుమెంట్ చేయాలి అంటే దీంట్లో 3 పార్ట్స్. ఇప్పుడు డేటా అనగానే ఒక సింగిల్ పదం కింద కనపడుతుంది కానీ దాంట్లో 3 పార్ట్స్ ఉన్నాయి డేటాలో. ఒకటి టెక్స్ట్, రెండోది వాయిస్, మూడోది వీడియోస్. కాబట్టి ఇప్పుడు మనం తయారు చేయాలి అనుకున్నటువంటిది ఈ ఈ అనుకుంటున్నటువంటి సొల్యూషన్ లో కీలకమైనటువంటి అంశం ఈ వాయిస్, టెక్స్ట్, తర్వాత వీడియోస్ తో కూడా కలిపి ఉన్నటువంటిది. కుండలు తయారు చేసే పద్ధతి కావచ్చు, తాటి చెట్లు ఎక్కేటువంటి పద్ధతి కావచ్చు, ఇవన్నీ ఎందుకని మనం బిల్డ్ చేస్తున్నాం అంటే తాటి చెట్టు ఎక్కేటప్పుడు కూడా ఒక గీత కార్మికుడు కానీ, గీత సోదరుడు కానీ వాళ్ళు మనకేమి ఇంతకుముందు ఇప్పుడు బెల్ట్లు కానీ, హార్డ్ బౌండ్ షూస్ కానీ ఇవన్నీ ఏమి ఉండేవి కాదు. పక్కన ఉన్నటువంటి తాటి కొమ్మని నరకటం, ఆ తాటి రెమ్మలను తీసుకుంటాం, వాటిని కాళ్ళకు కట్టుకుని ఎక్కేసేవాళ్ళు పైకి మొత్తం అంతా. ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర నుంచి, ఆర్ట్ దగ్గర నుంచి ప్రతి పార్ట్ ని మనం డాక్యుమెంట్ చేయాలి. పోచంపల్లిలో మగ్గం వేసేటప్పుడు వీడియోస్ ని డాక్యుమెంట్ చేయాల్సి ఉంటుంది అక్కడ. ఎందుకంటే నేత వేసేటప్పుడు ఒక దారాన్ని ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి మార్చుతున్నటువంటి తీరు కానీ ప్రతి పార్శ్వాన్ని ఇంకా మేము వీళ్ళందరికీ ఈ ఇంటర్న్షిప్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ మేము చెప్తుంది ఏంటంటే డేటా కలెక్షన్ లో మీరు మీ అమ్మమ్మలు తాతయ్యలకి వాళ్ళ అమ్మమ్మలు తాతయ్యలు చెప్పిన కథలు మొత్తం డాక్యుమెంట్ చేయండి అని చెప్పి అడిగాం. నేను మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుని చెప్పించుకునేవాడిని కథలు ఇవన్నీ. ఇది ఒక్కటే కాదు, అనేక రకాల వంటకాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకు తెలుసు నీళ్లు సమృద్ధిగా లేనప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కావచ్చు, స్వాతంత్రానికి మునుపు కూడా చూసుకుంటే గనక పేద సన్నకారు రైతుల పరిస్థితి చాలా అన్యాయంగా ఉండేది. వాళ్ళు రకరకాలైనటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఈ ధాన్యాలతోటే రకరకాల వంటలు చేసుకుంటూ పోయేవాడు. ఇప్పుడు మోరర్లెస్ మొత్తం అంతాను హోమోజనైజ్ అయిపోయేసి మన ప్లాటర్ మొత్తం అంతా కూడా కుదించుకుంటూ వచ్చింది. మిల్లెట్స్ ఒక్కదాన్ని రీఇంట్రొడ్యూస్ చేయగలిగాను తప్పితే అనేక వంటలు కూడా పూర్తిగా కనుమరుగైపోయినాయి. కొన్ని రకాల మా అమ్మమ్మ చెప్పినటువంటి ఒక వంటను చూస్తే నాకు స్పెయిన్కి వెళ్ళినప్పుడు, బార్సిలోనాలో ఒక సెమినార్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నేను అక్కడ దొరికింది నాకు ఇంచుమించు కేక్ అని చెప్పేసి ఆడ తయారు చేశాడు. తీరా చూస్తే మొక్కజొన్న పిండి, బెల్లం, నెయ్యి వేసి ఇచ్చాడు. కొలెస్ట్రాల్ బటర్ అని చెప్పి అన్నాడు. దాన్ని అక్కడ పెట్టి చేసింది అది మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ చేసి పెట్టిందని చెప్పి చెప్పింది ఆ వంటకం. అవి మేము డాక్యుమెంట్ చేయలేదు. మా అమ్మమ్మ ఒక 4 ఏళ్ల క్రితం చనిపోయారు. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ నేను ఫుడ్స్ దగ్గర నుంచి, ఆహార పదార్థాల దగ్గర నుంచి, కల్చర్కి సంబంధించినటువంటి ఏ ఉత్పత్తి క్రమంలో ఉన్నటువంటి ఏ పార్శ్వాన్ని అయినా కానీ దాన్ని డాక్యుమెంట్ చేయమని చెప్పి అడిగాం. ఇది ఇంజనీరింగ్ విద్యార్థులను ఎందుకని అడిగామంటే ఏ మీద ట్రైన్ చేయడానికి వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో ఉపయోగపడుతుందని చెప్పాం. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ డేటా కలెక్షన్ పార్ట్ లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మీలాంటి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తామంటే మీకు సపరేట్ సెషన్ పెడతాం, ట్రైనింగ్ కూడా విడిగా ఇస్తాం కూడా. కానీ ఈ తెలుగు సంపద మొత్తానికి మనం డాక్యుమెంట్ చేస్తే మేము అనుకుంటున్నది ఏంటంటే తెలుగు వికీపీడియాలో కూడా ఇవన్నీ కూడా వెళ్ళాలి డేటా. తెలుగు పోర్టల్ అంటే ఉదాహరణకి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక వంటకం ఉంటే కనుక వైవిధ్యభరితమైనటువంటిది. రసం పెడతారు ఇళ్లలో రసం పెడుతున్నప్పుడు మన ప్రాంతానికి ఒక రకమైన రసం ఉంది. మనకి ఎన్ని రకాల రసం, చారు శ్రీకాకుళం జిల్లాలో కూడా మీరు ఉత్తరం నుంచి దక్షిణంకి వస్తున్న కొద్దీ మీకు తూర్పు నుంచి పడమటికి వెళ్తున్న దగ్గరికి రసంలో వేరియన్స్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. తిరగమూతేసే పద్ధతి దగ్గర నుంచి మొత్తం అంతా. అందుకని ప్రతి ఆస్పెక్ట్ ని డాక్యుమెంట్ చేయమని చెప్పి అడుగుతున్నాం. కల్చర్ కి సంబంధించింది, భాషకు సంబంధించింది, ఆల్రెడీ డాక్యుమెంట్ అయినటువంటి లిటరేచర్ కూడా తీసుకొని ఎక్కడైనా మీరు చదవమని చెప్పి అడుగుతున్నాం. 1985 కన్నా ముందు ఉన్నటువంటి పత్రికలన్నింటినీ తీసుకొని చదవమని చెప్పి అడుగుతున్నాం. పబ్లిక్ లైబ్రరీస్కి వెళ్ళేసి మీరు చదివేసేయండి వాటిని. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ రావు కాబట్టి దీంట్లో. ఈ డాక్యుమెంట్ చేస్తున్న సమాచారం మొత్తం అన్నిటితోటి సాంకేతికత, టెక్నాలజీ అనేటువంటిది లెవెలర్ అని ఎందుకు అంటున్నాం అంటే
నేను నా యాసలోనే మాట్లాడతాను, నేను నా మాండలికంలోనే మాట్లాడతాను. నేను ఆదిలాబాద్ జిల్లాకు చెందినవాడిని అయితే గనక నా తెలుగులో నేను మాట్లాడతాను. అవతలోడికి అది అర్థం కావాల్సిందే, అవతలోడి భాషలో అది అర్థం కావాలి. అంటే ఇప్పుడు మనం చేసినటువంటి టెక్నాలజీ ఏంటంటే ఇదే రకమైనటువంటి ఇంటర్ఫేస్ ఇతర భాషల్లో కూడా ఇవాళ కాకపోతే రేపు వస్తే గనక నేను నా భాషలో మాట్లాడితే అవతలోడికి స్పానిష్ లో అయితే స్పానిష్ లోనే అర్థం అవుతుంది, ఆఫ్రికన్ లాంగ్వేజెస్ లో అయితే ఆఫ్రికన్ లాంగ్వేజెస్ లో అర్థం అవుతుంది. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సినటువంటి దుస్థితి ఉండదు, నా తెలుగు భాషలో నా మాండలికంలో ఉన్నటువంటి స్వీట్నెస్ ని కోల్పోవాల్సినటువంటి దుస్థితి కూడా ఉండదు. అందుకని టెక్నాలజీ అనేటువంటిది ఒక లెవెలర్ కింద ఉండాలంటే మన తెలుగు భాషలో చాట్ జీపీటీని తయారు చేయడంలో ఒకటి డిజిటల్ కలోనియలిజం కానీ దాన్ని ఏమనాలో కూడా ఒక తెలుగులో పదం మీరు సహాయం చేయాలి మాకు. లేదా వాళ్ళ ఆధిపత్య ధోరణి, ఇంగ్లీష్ భాషలో మేము మాట్లాడతాం, మీరు పడండి నేర్చుకోండి, దీంట్లో మాత్రమే ఉంది, ఇది లేకపోతే దిస్ ఇస్ గ్లోబల్ లాంగ్వేజ్ అంటే ఇనఫ్ ఆఫ్ యువర్ నాన్ సెన్స్ అని చెప్పగలిగినటువంటి దశకు వెళ్ళాలన్నా కూడా ఈ సొల్యూషన్ అనేటువంటిది ఒకటి అవసరం. $700 మిలియన్ ఖర్చు పెట్టినటువంటి చాట్ జీపీటీ కొన్ని లక్షల రూపాయలు కొలాబరేటివ్ గా మనం డొనేషన్స్ కింద రేజ్ చేసి దాని తలదన్నేటువంటి సాఫ్ట్వేర్ ని మనం తయారు చేస్తున్నాం. ఈ రోజుకే మనం వీటిని అన్నిటిని పబ్లిక్ డొమైన్ లో పెడతాం. ఈ టెక్నాలజీ మొత్తాన్ని కాపీ లెఫ్ట్ లైసెన్సుల కింద డేటా సెట్స్ మొత్తం అంతా కూడా కాపీ లెఫ్ట్ లైసెన్సెస్ కింద, అంటే కాపీ రైట్ల స్థానంలో కాపీ లెఫ్ట్ లైసెన్సుల కింద రిలీజ్ చేస్తాం. మేము దాన్ని ఇప్పుడు దాకా కాపీ లెఫ్ట్ లైసెన్స్ కింద రిలీజ్ చేయాలనే కోరిక బలంగా ఉన్నా కానీ ఆలస్యం ఎందుకు అవుతుందంటే ఇప్పుడు దాకా ఉన్నటువంటి లైసెన్సులు సరిపోవట్లేదు, దానికి పరిమితులు ఉన్నాయి. అందుకని కొత్త లైసెన్స్ ఒకటి రాస్తున్నాము. దానికి లీగల్ ఫ్రాటర్నిటీ తోటి కూడా మాట్లాడుతున్నాం, లాయర్లతో కూడా వకీలతో కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళతోటి మాట్లాడి దాన్ని ఒక కొత్త లైసెన్స్ కూడా రిలీజ్ చేస్తున్నాం. మాకు కావాల్సిందల్లా ఒకటే, దీన్ని మళ్ళీ ఏ చాట్ జీపీటీనో మనం ఇంత కష్టపడి సమాజపరం చేసినటువంటి డేటా సెట్స్ మీద నేర్చుకుని దీన్ని ఈ లైసెన్స్ ఎందుకు రాయాలనుకున్నామంటే చందమామ కథలు చేయంగానే దాన్ని డేటా సెట్స్ అన్నిటిని తీసుకొని పోయి హగ్గింగ్ ఫేస్ లో పబ్లిక్ అందరికి అందుబాటులో పెట్టాం. ఆ నెక్స్ట్ డే ఎందుకు అనుమానం వచ్చింది, ఈ పాటికి గూగుల్ బర్డ్ ను చాట్ జీపీటీ నేర్చుకుని ఉంటాయి, దీని నుంచి అవి యంత్రాలు కదా నేర్చుకుని ఉంటాయో అని అనుమానం వచ్చి మన వాళ్ళు ఐఐటిలో పిహెచ్డి చేస్తున్నాడు పిల్లోడు, తను గూగుల్ బర్డ్ ను ఒక ప్రశ్న అడిగాడు, నాకు ఒక కథ చెప్పమని చెప్పేసి. గూగుల్ బర్డ్ టక 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 తెలుగులో కథ ఒకటి ఇచ్చింది. కథ చెప్పంగానే నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అంటే నేను స్వేచ్ఛ తయారు చేసిన చందమామ కథల నుంచి నేర్చుకున్నానని చెప్పి అప్పుడు చెప్పింది. అంటే ఎక్కడ అక్నాలెడ్జ్మెంట్ కూడా ఎవరు వీళ్ళు, ఎక్కడ అక్నాలెడ్జ్మెంట్ కూడా ఎవరు మనకి. అందుకని మన క్షమించాలి ఒక క్షణం. ఈ అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వకుండా మళ్ళీ రేపు పొద్దున వచ్చేసి గూగుల్, మా స్వీయ అనుభవం కూడా ఉంది, తెలుగులో సోదరులు మొత్తం అంతాను తెలుగులో మీరు మొబైల్ ఫోన్స్ లో వాడుతున్నారు, తెలుగు కంపోజ్ చేస్తున్నటువంటి విషయం. దాన్ని ఎవరు తయారు చేస్తున్నారు అంటే గూగుల్ వాడు ఇచ్చాడు అనుకుంటున్నారు. స్వేచ్ఛ అనేటువంటి ఒక సంస్థ ఉంది మన తెలుగు ప్రాంతంలో, మన తెలుగు వాళ్ళు తయారు చేశారు దీన్ని. 2005లో దీన్ని కాపీ లెఫ్ట్ లైసెన్స్ కింద రిలీజ్ చేశారు. మీరు ఎక్కడో గూగుల్ వాడు రిలీజ్ చేసిన కోడ్ లోకి వెళ్ళి ఆ సోర్స్ కోడ్ లోకి వెళ్ళి మీరు ఎక్కడికో వెళ్ళి చూస్తే గనక దాంట్లో ఎక్కడో ఉంటది స్వేచ్ఛ వాలంటీర్లు చేసినటువంటి సాఫ్ట్వేర్, ఇది 2005లో రిలీజ్ చేశారని చెప్పి. ఈ కీబోర్డ్ లేఅవుట్స్ కంపోజ్ చేస్తున్న మొత్తం అంతా. కానీ సమాజంలో మొత్తం అందరికీ తెలిసింది గూగుల్ వాళ్ళు తయారు చేశారు, గూగుల్ మొబైల్ ఫోన్ లో తెలుగు వచ్చింది, రేపొద్దున వాట్సాప్ లో కూడా తెలుగులో మనం మాట్లాడుతుంటే తెలుగులోకి వస్తుంది. ఇవన్నీ కూడా జనాలు మిస్కమ్యూనికేషన్ కూడా అయ్యేటువంటి ప్రమాదం. అందుకని ఈసారి మనం 20 ఏళ్ల క్రితం ఔత్సాహికులుగా మొదలుపెట్టింది ఒకటి, మనం చేస్తున్న టెక్నాలజీ సమాజపరం అవ్వాలి అనుకుంటున్నప్పుడు ప్రజలందరికీ కూడా తెలియాలి అని చెప్పేసి ఒక కొత్త లైసెన్స్ ను కూడా దీన్ని రూపొందిస్తున్నాం. ఆ లైసెన్స్ ను రూపొందించిన తర్వాత దీని అవుట్కమ్ కింద ఏంటి అంటే మన తెలుగు కల్చర్ ఏ గ్రామంలో నుంచి అయితే ఏమేమి డాక్యుమెంట్ చేశారో దీన్ని మొత్తాన్ని రెప్లికేట్ చేసేటువంటి, మనం చేస్తున్నటువంటి మోడల్స్ అన్ని రెప్లికేట్ చేయగలిగిన, అంటే దాన్ని నకలు చేయగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటిది. అందుకని దీన్ని మన స్వేచ్ఛ చందమామ కథలు మనం రిలీజ్ చేయంగానే ఐఐటి చెన్నై వాళ్ళు ఇమీడియట్ గా అనౌన్స్ చేశారు. ఏమన్నారంటే భారతదేశ భాషలన్నింటిలో కూడా ఎక్స్పెరిమెంట్ మేము చేయిస్తాము అని చెప్పి అనౌన్స్ చేశారు. మరి దాన్ని ఇతర భారతీయ భాషలన్నింటిలో విస్తరించడానికి స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ ని ఏఐ కమ్యూనిటీస్ అన్నింటిలోని ముందుకు తీసుకుని వెళ్తున్నారు.
ఈ భాష మనం మళ్ళీ గర్వంగా చెప్పుకోగలిగినటువంటి విషయం. మనం ఈ ప్రయత్నం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో జరుగుతున్నటువంటి ప్రయత్నం ఇంగ్లీషు తర్వాత చైనాలో మ్యాండరిన్ కొంచెం అడ్వాన్స్ గా ఉంది, ఎందుకంటే అక్కడ రాజ్యమే చేస్తుంది కాబట్టి. కానీ ఆ ఈ భాషలను వదిలిపెడితే గనక భారతీయ భాషల్లో ఖచ్చితంగా మనం గుండెల మీద చేసుకొని చెప్పొచ్చు, తెలుగులోనే ప్రయత్నం తొలి ప్రయత్నం కింద జరుగుతుంది. ఈ ప్రయత్నం కూడా మొత్తం అంతాను కమ్యూనిటీ పార్టిసిపేషన్ తోటి నేను సైతం అనేటువంటి ఒక స్లోగన్ తీసుకున్నాం మేము. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని విద్యార్థులందరినీ పార్టిసిపేట్ చేయడానికి వీలుగా దాదాపు అక్టోబరు నవంబర్ నెలల్లో దాదాపు ఒక 40,000 మంది విద్యార్థులను అడ్రస్ చేసి ఉంటాం తిరిగి మేము. ఇంజనీరింగ్ కాలేజెస్ మొత్తం అంతా తిరిగి ఇది బ్రహ్మ పదార్థం కాదు, ఇది ఒక టెక్నాలజీ మాత్రమే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఒక అసిస్టివ్ టెక్నాలజీ మాత్రమే, అంటే మనకు అసిస్టెంట్ కింద పనిచేసే టెక్నాలజీ కాబట్టి దీన్ని నేర్చుకోగలం అనేటువంటి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ప్రొసీజర్ కింద దాదాపు 40,000 మంది పైన తెలుగు విద్యార్థులందరినీ అడ్రస్ చేశాము అక్టోబర్ నవంబర్ మాసాల్లో. ఆ తర్వాత రంగంలోకి దిగి సాఫ్ట్వేర్ తయారు చేయడం మొదలుపెట్టాం. ఇది కొలాబరేటివ్ గా ఇట్ ఈస్ బీయింగ్ డన్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్. స్వేచ్ఛతో పయనం నేను మనంగా జననం అంటే నా తెలుగులో నాతో పాటు నాకు మా తాతలు ముందు చదువుకున్నారు కాబట్టి ఈ రోజున ఐటీలో ఉద్యోగాలు చేస్తాం. మా తాతలకు చదువుకు అందుబాటులో లేకపోతే కనుక ఖచ్చితంగా మేము కూడా వ్యవసాయం చేసుకుంటూనే ఉండేవాళ్ళం. వీఆర్ ప్రివిలేజ్డ్ కాబట్టి సాలిడారిటీ కింద మన దగ్గర ఉన్నటువంటి కామన్స్ సామాన్యులందరికీ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకుని రావాలనేటువంటి సంకల్పంతో ఈ రోజున శతసహస్ర యాగం అని చెప్పేసి 1,00,000 మందితోటి మనం ఈ స్వేచ్ఛ ఈ ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ని టేకప్ చేసింది. దాంట్లో ఈ యాగం పూర్తి కావాలంటే మాకు సాహితీ మిత్రులు, సాహిత్య రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరి సహకారం కూడా అవసరం. కాపీరైట్ ఎక్స్పైర్ అయిపోయినటువంటి లిటరేచర్ దగ్గర నుంచి రేపొద్దున ఈ 1,00,000 మంది విద్యార్థుల చేత ప్రూఫ్ రీడ్ చేయించి వాళ్ళు చేసినటువంటి డేటా మొత్తాన్ని రేపొద్దున మన దగ్గర ఎక్కడన్నా ఈ వీడియోస్ ఏ వీడియో టూల్స్ బిల్డ్ చేయాలన్నా కానీ దానికి కావాల్సిన డేటా మొత్తాన్ని కూడా ఇప్పుడు జనరేట్ చేస్తున్నాం, తయారు చేస్తున్నాం. దాదాపు ఇవాళ నుంచి డేటా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది. ఒక వార్ రూమ్ అనే పెట్టుకున్నాము. వార్ రూమ్ లో ఒక 150 మంది ఈ జేఎన్టీయూలో ఉన్నారు, 50 మంది స్వేచ్ఛ కార్యాలయంలో ఉన్నారు. ఈ వివిధ చోట్ల నుంచి దీన్ని సమన్వయం చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య దాదాపు ఒక 1000 మంది పైన ఉన్నారు. వీటిలో ఫస్ట్ ముందుగా మమ్మల్ని ఆహ్వానించినందుకు, స్వేచ్ఛను పిలిచినందుకు మీరందరూ కూడా మాకు సహకరిస్తారని చెప్పేసి, వెన్నుదన్ని నిలబెడతారని చెప్పేసి, భాగస్వాములు అవుతారని చెప్పేసి నాకు ఈ అవకాశం కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తప్పకుండా చాలా సంతోషం. ధన్యవాదాలు సార్. చాలా విలువైన కార్యక్రమం ఈ రోజు మాత్రము. ఇది తొందరగా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే మాత్రం చాలా మంది చూస్తారండి, అందరికీ ఉపయోగంలోకి వస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇది అందిపుచ్చుకునే అవకాశం చాలా ఉంది సార్. ఎంతసేపు భాష అంటే ఒక వ్యాకరణము, ఒక సాహిత్యము అనే ధోరణిలో ఉన్న వాళ్ళకు కూడా మనం ఇంత ముందుకెళ్తున్నాం, మనకు చాట్ జీటీపీ అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బాగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని చాలా బాగా చెప్పారు సార్. మా వంతు సహకారం ఏమైనా స్వేచ్ఛలో చేయవలసి వస్తే మేము తప్పకుండా ఉంటాం సార్. నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్, నా పేరు డాక్టర్ దాసోజు పద్మావతి. 100 మంది పిల్లలు మాకు మంచి తెలుగులో మాట్లాడే గ్రామీణ వాతావరణ నేపథ్యం ఉన్న బిడ్డలు ఉన్నారు. అసలైన తెలుగు గ్రామంలోనే ఉంటుందన్నట్లు వాళ్ళు మంచి స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతారు సార్. ఇంత మంచి కార్యక్రమంలో మీరు ఈ రోజు పాల్గొని మాకు విలువైన సమాచారం అందించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరికీ ఒక ఆనందకరమైన మంచి విషయం నేను చెప్తున్నాను. రచ్చబండ కార్యక్రమం ప్రారంభమయ్యి ఎప్పుడంటే 23కి 4 సంవత్సరాలు పూర్తయింది సార్. 20లో ప్రారంభమైంది. అంత క్రితము మనకు ఫిజికల్ గానే ఉండేది, హైదరాబాద్ స్టడీ సర్కిల్లో జరిగేది. ఈ కరోనా పుణ్యం అని ఆన్లైన్ కార్యక్రమం జరుగుతూ ఇప్పటికీ 4 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఈ కార్యక్రమం జరుగుతుంది మనకి.
దీన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్న పారుపల్లి కోదండరామయ్య గారి కృషిని మనం అందరం మనస్ఫూర్తిగా కరతాళ ధ్వనులతో అభినందిద్దాం వారిని హృదయపూర్వకంగా. పాపం వారిని 2 సార్లు కరోనా పలకరించింది. హాస్పిటల్లో ఉన్నా కూడా కార్యక్రమం నడుస్తుంది, రైల్లో ప్రయాణం చేస్తున్న కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇలా చేసినందుకు వారిని హృదయపూర్వకంగా మనం అభినందించాల్సిందే. ఇది ఒక రకంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాళ్ళు పాల్గొనడానికి అవకాశం దొరికింది సార్ ఆన్లైన్ లో కార్యక్రమం ఏర్పాటు చేయడంతో. ఇది ఇట్లా సాగుతూనే ఉంటుంది. ఈ రకంగా ఎంతో సమాచారం మనం నిక్షిప్తం చేసుకోగలిగాం. నెలకి 2 కార్యక్రమాల చొప్పున సంవత్సరానికి 24 ఎపిసోడ్స్, అట్లా 4 ఏళ్ల నుంచి, అంటే ఇప్పటికీ 96 వీడియోలు మనకు యూట్యూబ్ లో అప్లోడ్ అయి ఉన్నాయి. అంటే మరొక 4 జరిగితే 100 పూర్తి చేసుకోగలుగుతాం అనమాట. ఆ సందర్భంగా మనం అందరం మంచి ఓ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రత్యక్షంగా కూడా నిర్వహించుకుంటే బాగుంటుంది. ఈ సందర్భంగా ఎంతో విలువైన సమాచారం, ఎందరో పెద్దలు పాల్గొనడం చాలా అందుబాటులోకి వచ్చింది సార్. ఇందాక సార్ చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. దీంట్లో తెలుగు కూటమి కృషి ఇందులో పాల్గొన్న వాళ్ళందరిది కూడా ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరు ఏం చేస్తున్నారన్న సమాచారం కూడా మనకు శాశ్వతంగా యూట్యూబ్ లో ఉండడంతో మనకు దొరికింది సార్. ఈ సందర్భంగా ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని 2 మాటలు నేను చెప్పే ప్రయత్నం చేశాను. మధ్య మధ్యలో కూడా మనం ప్రత్యక్షంగా సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. తెలుగు కోసం నడక అని ఇందిరా పార్క్ లో మన నందిని సిద్ధారెడ్డి గారు, పారుపల్లి కోదండరామయ్య గారు, ఉమా మహేశ్వరరావు గారు వీరందరి ఆధ్వర్యంలో కూడా ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ స్టడీ సర్కిల్ లో 1-2 సార్లు కార్యక్రమం జరిగింది. సుందరయ్య విజ్ఞాన్ భవన్ లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా, ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమం పెద్దల సమక్షంలో జరిగి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సార్. ఇలా పారుపల్లి కోదండరామయ్య గారు ఒకసారి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మన రమణ గారిని కలిసి తెలుగులోనే స్థానిక కోర్టుల్లో తెలుగులో తీర్పులు వెలువడేలాగా చేయాలన్న అంశం గురించి కూడా వారికి విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరిగింది. ఆ అంశాన్ని వాళ్ళు హైకోర్టు జడ్జెస్ ముందు కానీ, ఢిల్లీలో ప్రధానమంత్రి సమక్షంలో కానీ ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. దాని ఫలితాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇలా అనేక రకాలుగా కృషి జరిగింది రచ్చబండ కార్యక్రమంలో. కాబట్టి ఈ సందర్భంగా భాషాభిమానులందరికీ, మనందరికీ ఒకరికొకరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పారుపల్లి కోదండరామయ్య గారికి మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం ఇలాగే జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం తల్లి. అసలు వీరిని పరిచయం చేసింది, అందులో కూడా కాస్త ఆలోచన ఉండాలి కదా, సృజన ఉండాలి కదా. సృజన అనే అమ్మాయి పరిచయం చేసింది. ఇంతవరకు నేను తెచ్చిన వాళ్ళందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళు, 5 ఏళ్ల నుంచి 10-15 ఏళ్ల నుంచి తెలిసిన వాళ్ళు. ఈయన గారి పరిచయం 4-5 రోజుల క్రితమే. నేను అమాయకుడి కింద లెక్క, ఆయన గారిని ఇప్పుడు దాకా నేను తెలుసుకోలేకపోయానంటే. ఇంతకీ సృజన గారు కనపడలేదే ఇందులో. సరే అమ్మా, నువ్వు కనపడితే ఒక్క 6 నిమిషం మాట్లాడు తల్లి. ఆమె గారు జేఎన్టీలో పనిచేస్తుంది, ఎకనామిక్స్ లో. తెలుగు అంటే చాలా వేరాభిమానం. ఆమె గారు చెప్పింది. ఇకపోతే ఒక చిన్న విషయం, నేను మెట్రోలో ఉన్నానండి, సరిగా వినపడదు, అందుకని నేను సైలెంట్ లో ఉన్నాను. అమ్మ చాలా సంతోషం తల్లి. సృజన బోడపాడని సరిగా నాకు కొద్దిగా అనుమానం వేసింది, అంత ముందు లేకుండా. తెలుగులో వచ్చారు మీరు, సంతోషం తల్లి. మీరు మంచి వ్యక్తిని వక్తగా తెచ్చారు, అందరూ సంతోషపడుతున్నారు. ఇప్పుడు తెలుగు కూటమి తరఫున వారికి ధన్యవాదాలు చెప్పమని సుధారాణి గారిని కోరుకుంటున్నాను. అదైనాక వారి మీద రాళ్ళు వేయటం మొదలు పెడుతురు కానీ, ప్రశ్నలు అడుగుదురు కానీ. సుధారాణి గారు ఉన్నారా? ఉన్నారు సార్, ఇందాక కనిపించారు మేడం, కనిపించారు, ఉన్నారు. అమ్మా సుధారాణి గారు. సరే, ఆమె లేనట్టుంది. తర్వాత వచ్చినప్పుడు మాట్లాడుతుంది లేండి. ఇప్పుడు ఉంది సమాచారం ఉన్నారు సుధారాణి గారు. మరి వినపట్లేదా ఆమెకి? వదిలేద్దాము, మరి తర్వాత మాట్లాడుతుంది వచ్చినప్పుడు. కానీ వచ్చారు మోగపోయి ఉన్నారు, వచ్చారు. సరే, రేమనుద్దీన్ గారు ఉన్నారా? ఇప్పుడు మాలో అయ్యా, ఆయన గారు చాలా మాట్లాడారు. మేమేదో
నేల మీద 2 అంగుళాలు ఉంటే ఆయన గారు ఎక్కడో పై ఆకాశంలో ఉన్నట్టుగా ఉంది. మాకు సరిగా అర్థమే కాలేదు, చెప్పారు, కొంత సంతోషం అనిపించింది. కానీ మీరు కాస్త ఆ స్థాయి గల మనిషి, దాని మీద ఏమైనా వ్యాఖ్య చేస్తే చేయండి. మనం ఒక 2 నెలల క్రితం ఈ విషయమే ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఎవరెవరికి కుదురుతుందో వారు ఇప్పటికే డిజిటైజ్ అయిన తెలుగు కంటెంట్ ని తీసుకొని దాన్ని ప్రూఫ్ రీడింగ్ చేయటం అనే పనిని మొదలు పెట్టవచ్చు. ఆ విషయం మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. అవి ముడిసరుకుగా అందుబాటులోకి వస్తాయి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కి. అయితే స్వేచ్ఛ వాళ్ళు చేస్తున్న స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ కి సంబంధించినంత వరకు వాళ్ళు కంటెంట్ పబ్లిక్ గా అవైలబుల్ పెడితే అందరికీ అందుబాటులో ఉండే విధంగా లైసెన్స్ పెడితే బాగుంటుంది. ఇప్పుడున్న లైసెన్స్ చాలా రెస్ట్రిక్టివ్ గా ఉంది, ప్లస్ ఆ డేటా కూడా యాక్సెసిబుల్ లేదు. అది అందరికీ అందుబాటులో ఉంటే అది అందరికీ బాగుంటుంది. సంతోషం అండి. అమ్మ సుధారాణి గారు, వీలైతే ముందు వారికి చంద్ర గారికి ధన్యవాదాలు తెలపండి. సుధారాణి గారు, మీ గొంతు వినపట్టలేదమ్మా. అయ్యో, గొంతు వినపట్టలేదు తల్లి. సరే, వీవెన్ గారు మీరు మాట్లాడండి. వీవెన్ గారు ఉన్నారు? వీవెన్ గారు ఉన్నారు. ఒక చిన్న విషయం అండి, వారు మాట్లాడే ముందు మనం ఇప్పుడు తెలుగుని ఎట్లా ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో మనం చాలా ప్రయత్నం చేస్తున్నాము. ఏదైనా రంగంలో పనిచేసిన వాళ్ళకి మెచ్చుకోలు కాక 5,000 రూపాయల నగదు కూడా ఇచ్చాం. మనం మంచి ఉద్యమ పాటలు రాస్తే ఇస్తామంటే 5గురు ఉద్యమ పాటలు రాశారు, వాళ్ళు 5,000 చొప్పున తీసుకున్నారు. ఏదన్నా కొట్టు పేరు పలకలో తెలుగు లేకపోతే వాళ్ళ దగ్గరికి పోయి నయాన్నో భయాన్నో తెలుగు పెట్టిస్తే కూడా 5,000 ఇస్తామన్నాం. హైదరాబాద్లో ఒక ఆయన అట్లా తీసుకున్నాడు. RTI రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని వాడుకొని తెలుగు కోసం ఏమన్నా చేస్తే వారికి కూడా కానుకిస్తామన్నాం. పారేపల్లి సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా 10,000 బహుమానం ఆయన గారు తీసుకున్నారు. అట్లా తీసుకుంటున్నారు. అటువంటి 10 పోటీలు పెట్టాం. మన తెలుగు కూటమి వలగూట్ల వివరాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు మన వాళ్ళు సాంఘిక మాధ్యమాల్లో కూడా చాలా చురుగ్గా ఉంటున్నారు. జిడుగు గారును ఇంకొక పెద్ద ఆయన మూర్తి గారు చాలా బాగా పనిచేస్తున్నారు. ఊహించలేదు నేను అసలు. ఇప్పుడు దాకా జరిగిందంత వేరు, ఈ 2-3 నెలల్లో జరిగింది వేరు. అంత బాగా చేశారు. అక్కడ కూడా ఎవరైనా బాగా చురుగ్గా పనిచేసే వాళ్ళకి కూడా 5,000 కానుకిస్తామని పెట్టాం. ఇకపోతే ఇప్పుడు మీ దగ్గర చూస్తే ఇంకా మీరు చాలా ముందుకున్నారు. మీ దగ్గర కూడా ఏదైనా బాగా పనిచేసిన వాళ్ళకి ఈ డబ్బులు అంటే ఏదో ఈ డబ్బులు వాళ్ళకి వరగబెడతాయని కాదు, దాంతో వాళ్ళ జీవితాంతం వస్తుందని కాదు, ఏదో గుర్తింపుగా ఇస్తాము. మీరు ఒక 3 నెలలకు 6 నెలలకు ఒక పిల్లవాడిని ఇతను ఈ స్వేచ్ఛలోగా బాగా చేశాడు, పనిచేశాడు తెలుగు కోసం అని చెప్తే అతనికి కూడా మనం బహుమతి ఇద్దాం అనుకుంటున్నాం. వీవెన్ గారు ఆ వివరాలన్నీ మన వలగూట్లో పెట్టారు. అక్కడ వాళ్ళు వివరాలు పెట్టాలి. మిగిలిన వివరాలు వీవెన్ గారు చెప్తారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర కూడా సాంఘిక మాధ్యమాల్లో చాలా మంది పనిచేస్తున్నారు. ఇక్కడ కొత్త వారు వచ్చారు ఇవాళ, దయచేసి చాలా మంది వాళ్ళు కూడా సాంఘిక మాధ్యమాల్లో కూడా పనిచేయమని కోరుతున్నాను. ఇక్కడ కొత్తగా వచ్చిన వారు దయచేసి వారి ఫోన్ సంఖ్యను రాయండి అని మరొకసారి విన్నవిస్తున్నాను. వీవెన్ గారు మాట్లాడాలి. వినిపిస్తుందండి? సంతోషం. కిరణ్ చంద్ర గారు, మిమ్మల్ని ఈ తెలుగు కూటమి వేదికపై చూడటం చాలా ఆనందంగా ఉంది. కొంచెం పెద్దగా ఉషా అయి ఉండొచ్చు. చెప్పండి. స్వేచ్ఛతో నేను అప్పుడప్పుడు కలిసి ఏదో చిన్న చిన్న ప్రాజెక్టులు పనిచేయడం ఉంటాం. స్థానికీకరణ వంటి, అంటే కంప్యూటర్ అప్లికేషన్స్ ని తెలుగులో చేయడం, అలాంటివి చిన్న చిన్న
కార్యక్రమాలు జరిగినప్పుడు నేను స్వేచ్ఛకు వెళ్తూ ఉండేవాడిని. సో ఇది కొనసాగుతుంది ఈ ప్రయాణం. ఇప్పుడు ఆయన స్వేచ్ఛ వాళ్ళు తెలియకపోవటం కలిసి ఈ వేదిక మీదకి రావడం కూడా చాలా బాగుంది, సంతోషం. అంటే ఇప్పుడు ఈ ఏఐ కృత్రిమ మేధ కానీ ఈ యంత్ర శిక్షణ ఇలాంటి అన్నిటితోటి ఇదంతా దీంట్లో రెండు పార్శ్వాలు. ఒకటి ఈ పెద్ద పెద్ద సంస్థలు మాత్రమే ఈ ఇంత పెద్దటి డేటా సెట్స్ ని సేకరించి వాటి మీద ఖరీదైన కంప్యూటర్లతో అల్గారిథం అవన్నీ చేసి ఇదంతటిని ఒక జ్ఞానంగా చేసి దాన్ని మళ్ళా అమ్మటం, మనకే అమ్మటం, మనం రాసిన కథలతో తయారైన మోడల్ మళ్ళీ అది మనకే అమ్మటం, ఇలాంటి వాటికి లేకపోతే మన స్వయం సమృద్ధిగా ఉండాలని స్వావలంబనతో మనమే తయారు చేసుకోగలం. ఆ సవాల్ చాలా గొప్పది, మనం చేస్తూ ఉండాలి. అయితే దానికి కావాల్సిన ముడిసరుకు కూడా చాలా ఎక్కువ కావాలి. ఆయన ఒక మాట అన్నారు, జనం మీది పూర్ అంటే మీ సాహిత్య సంపద కానీ లేకపోతే పూర్లీ రిసోర్స్ పెద్ద ఎక్కువగా లేదు అని. ఆ పరిస్థితిని మనం ఎలా మార్చొచ్చు అంటే, ఒకటి మన దగ్గర కథలు రాసేవాళ్ళు ఉన్నారు, కవితలు రాసేవాళ్ళు ఉన్నారు, నవలలు రాసేవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇదంతా ఎక్కడికి వెళ్తుందంటే ఒక రకమైన బావిల్లోకి వెళ్తుంది. అంటే వాట్సాప్ అనేది ఒక బావి, అందులోకి వెళ్ళటం అనేది బయటికి రాదు. అంటే నేను చెప్పించేది ఏంటంటే, ఇలాంటి అన్ని చోట్ల అందుబాటులో ఉండటం కోసం మీరు ఏం చేస్తారంటే దాన్ని యూనికోడ్ లో రాసి, ఏదో అను ఫాంట్స్ లోనో లేకపోతే ఇలాంటి ప్రొప్రైటరీ వాటితో రాస్తే వాటిని రేపు వద్దన్న సాఫ్ట్వేర్ కాదు, ఎవరు ఏమి చదవలేరు. అలా కాకుండా అందరికీ అన్ని కంప్యూటర్లు కూడా చదవగలిగే పద్ధతిలో యూనికోడ్ లో రాస్తే అది ఉంటది. మీరు ఊరికి అది ఉదాహరణకి మీరు ఒక నవల రాశారు మంచిది, దాన్ని వెంటనే పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిన అవసరం లేదు. మీరు దాని మీద డబ్బు చేసుకోవచ్చు. కాకపోతే ఎప్పటికైనా కానీ దాని రూపాన్ని మీ దగ్గరైనా అది యూనికోడ్ లో ఉంటే దాని మీద మీరు ఎంత డబ్బు చేసుకోవాలనుకున్నారో చేసుకున్న తర్వాత మీ తదుపరి తరాలు దాన్ని పబ్లిక్ డొమైన్ లో వచ్చిన తర్వాత దాన్ని విరాళంగా ఇవ్వచ్చు, లేకపోతే ఆ కాపీ హక్కులు అయిపోయి కాపీ హక్కులు వదిలేసుకోవచ్చు. ఒక 20 సంవత్సరాల తర్వాత మీ నవల మీద మీ కాపీ హక్కులు వదిలేసుకోవచ్చు, దాన్ని అప్పుడే బహిరంగం చేసేయచ్చు. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం జరిపే సంభాషణలు కానీ ఇవి బహిరంగ వేదికల మీద తెలుగులో చర్చోపచర్చలు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉండాలి. ఉదాహరణకి యూట్యూబ్ కామెంట్లు తిట్టుకోవడం కాదు, కొంచెం నిర్మాణాత్మకంగా ఒక వాదన, ఇది ఏదో ఏకవాక్య వ్యాఖ్యలు రాయకుండా కొంచెం లోతైన చర్చలు కూడా జరుగుతూ ఉండాలి. ఇవి చాలా వరకు ఏంటంటే ఈ ఒక పరిమితమైన గ్రూపుల్లో ఉండిపోతుంది. అట్లా కాకుండా మీకోసం సొంత బ్లాగులు తెరిచో, ఒక యూట్యూబ్ ఛానలో, ఒక పాడ్కాస్టో, ఇలాంటి ప్రజా వేదికల మీద ఈ ఎంత వరకు తెలుగు వస్తే అంత మంచిది. మీరు టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు కాదు. మీరు వాట్సాప్ లో ఎలా అయితే రాస్తున్నారో అలానే ట్విట్టర్ లో రాసేయచ్చు, అలానే యూట్యూబ్ లో కామెంట్స్ చేస్తున్నట్టే మిగతా వేదికల మీద కూడా మనం చేయొచ్చు. సో ఈ విధంగా ఎంత అయితే తెలుగు పెరిగితే మనం అంత ప్రయోజనం పొందొచ్చు. సో ఇలాంటి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న మోడల్ లాంటివి ఇలాంటివి ఇంకా ఎన్నో వస్తాయి, ఎన్నో రావాలి కూడా. సో చాలా సంతోషం. ఈ ప్రయత్నం విజయవంతం అవ్వాలని కోరుకుంటూ నేను కూడా సాధ్యమైనంత మేరకు నా సహకారం కూడా వాళ్ళకి అందిస్తాను అనుకుంటూ ఇది నేను చెప్పొచ్చేది. చాలా సంతోషం. చాలా సంతోషం అండి. సుధారాణి గారు, మిమ్మల్ని మీటింగ్ హోస్ట్ గా కూడా పెట్టాను, ఇప్పుడు ప్రయత్నం చేయండి అమ్మ మరొకసారి. వస్తుంది సార్, నా మాట ఇప్పుడు వినిపిస్తుంది వస్తున్నదమ్మా. కదా. అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనాలు.
తెలుగు సంఘాల ఉమ్మడి వేదిక సమర్పిస్తున్న రచ్చబండ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ తెలియజేస్తూ, తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాష ప్రాధికార సంస్థ ఏర్పాటుతో పాటు ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలని, ప్రతి బడి కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి విషయంగా నేర్పాలని, ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని, అన్ని రాష్ట్రాల్లోనూ అచ్చ తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని తెలుగు కూటమి ఏర్పడింది. ప్రతి 2-4 శనివారాల్లో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనండి, మీ తెలుగు అభిమానాన్ని చాటుకొనండి. కృత్రిమ మీద తెలుగులో ఒక కొత్త ఆశాకిరణం వారే మన కిరణ్ గారు. 100కు పైగా విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, వ్యాపార సంస్థల్లో ప్రసంగించిన సాఫ్ట్వేర్ నిపుణులు వీరు. కృత్రిమ మేధను భాషా రక్షణకై వాడుతున్నారు. వారు ఈనాడు మన రచ్చబండ కార్యక్రమానికి విచ్చేశారు. చిన్నతనంలో తండ్రి గారి ఉద్యోగరీత్యా దేశంలో వివిధ ప్రాంతాల్లో తిరగడం మూలంగా విద్యాభ్యాసం వివిధ ప్రాంతాల్లో కొనసాగుతూ తమ ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకున్నారు. తెలుగు భాష మీద మక్కువతో తెలుగు సాఫ్ట్వేర్ రంగంలో వారు కొద్ది మంది సహచరులతో కలిసి ఒక ఉద్యమంగా దీనిని ముందుకు తీసుకొని వచ్చారు. ముఖ్యంగా మూల సంకేతాలు, మిషన్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అన్న ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ప్రపంచంలో సాంకేతికంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో దాన్ని తెలుగుని ఏ విధంగా ఉపయోగించుకొని మనము ముందుకు పోవాలన్న ఆలోచనతో వీరు తెలుగు కంప్యూటరీకరణను ఒక ఉద్యమంగా చేపట్టారు. లిపి సంస్కరణ చేయాలని అనుకున్నారు. దానిలో మొట్టమొదటి అడుగే యూనికోడ్. దీని ద్వారా విడతల వారీగా తెలుగు భాషను అభివృద్ధి చేస్తూ ఆ భాషను ఏ విధంగా స్వేచ్ఛ అనే ఒక సంస్థను రూపొందించుకొని వారు దీనిని కృత్రిమ మేధని ఏ విధంగా దాన్ని అంటే చాలా వరకు మనలో కృత్రిమ మేధ అంటే ఇప్పుడు వచ్చినటువంటి దీంతో ఉద్యోగస్తులు చాలా వరకు దీనిని భయపడిపోతున్నారని ఆయన తెలియజేశారు. దానిని అటువంటి భయాందోళనలు ఏవి మనము పొందవలసిన అవసరం లేదనేసి ఇందాక వారి ఉపన్యాసంలో మనం విన్నాము. ఎటువంటి దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం టెక్నాలజీని ఏ విధంగా తెలుగు భాషకు ఉపయోగించుకొని కథల రూపంలో కానీ ముఖ్యంగా మన సంస్కృతిని ఏ విధంగా మనము పదిలపరుచుకోవాలని ఇప్పుడు ఉదాహరణగా నన్నయ్య తిక్కన ఇటువంటి కావ్యాలన్నిటిని కూడా మనం ఏ విధంగా అయితే పదిలపరుచుకుంటున్నామో అదే విధంగా భవిష్యత్ తరాల వాళ్ళు ఇప్పుడున్నటువంటి మనము అభిలంబిస్తున్నటువంటి మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి సంస్కృతి సంప్రదాయాలు కథల రూపంలో ఏ విధంగా ఇచ్చారు వాటిని అన్నిటిని కూడా ఏ విధంగా పదిలపరుచుకొని దానిని మన ముందు తరాల వాళ్ళకి అందించాలని చాలా చక్కగా కిరణ్ గారు తెలియజేశారు. అదే విధంగా ముఖ్యంగా చందమామ కథల్ని ఇందాక చెప్పారు సార్, మీరు ఒక విషయాన్ని చెప్పారు, దీనికి కాపీ రైట్స్ అని అంటున్నారు. సామాన్యంగా జానపద కథలకు కానీ జానపద సాహిత్యానికి కానీ ఇటువంటి కాపీ రైట్స్ అనేవి ఉండవని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను తమిళనాడులో ఉన్న తెలుగు జానపద సాహిత్యం మీద నేను కృషి చేశాను. అక్కడ ఉన్నటువంటి వందలాది కథల్ని నేను సేకరించడం అనేది జరిగింది. తర్వాత మీరు ఇందాక చెప్పారు అంటే ఈ మేధస్సు అనేది రైతులకు కూడా అందించాలనే ఒక సంకల్పంతో అంటే చాలా వరకు జరిగేటువంటి ప్రమాదాలని నివారించాలని చేస్తున్నారు. చాలా సంతోషము. అంటే కరెంట్ విషయం కానీ ఇవి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దీంట్లో చాలా వరకు చదువుకున్న వారి దగ్గర నుంచి చదువుకోని వారు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా వరకు సైబర్ నేరాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. దానిని అంటే మీరు మీ టెక్నాలజీ ఉపయోగించి అందరినీ కూడా దీన్ని ఏ విధంగా దీని నుంచి ఎదుర్కోవాలి అని మీరు ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఉదాహరణకి ఒక నిన్న జరిగిన సంఘటన మీ దృష్టిలోకి తీసుకొని వస్తున్నాను. నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో నేను ఏసీపీ అనేసి చెప్పే లోపల దాంట్లో ప్రొఫైల్ ఫోటో కూడా ఒక పోలీస్ వేషధారంతో ఉన్న వ్యక్తి మాట్లాడడం జరిగింది. ఇట్లా మీ అమ్మాయి పైన ఏదో కేసు ఉందని నేను చెప్పే లోపల ఏం కేసు అని చెప్పాను. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే మీ పోలీస్ స్టేషన్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ వారు మాట్లాడారు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో మీ అమ్మాయి ఇంట్లోనే ఉందా అని అడిగారు అనమాట. ఇవన్నీ మాట్లాడిన తర్వాత మా అమ్మాయి ఉంది, ఏంది వివరాలు చెప్పండి కొంచెము, ఏది డీసీపీ
ఎవరు అని అంటే డీసీపీ కావాలని ఫోన్ పెట్టేశారు. అంటే చాలా వరకు ఇందాక వాట్సాప్ లో కూడా మనం వింటూనే ఉంటాము ఈ నేరాలు ఇవి అనేసి. ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టి ఏవో బెదిరింపులకు లోను చేసి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకురావాలని ఒక ప్రయత్నం అనేదిగా కొనసాగుతుంది. దీనిపైన వాళ్ళ ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చడానికి మీరు కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. 9191తో మొదలైనవి భారతదేశానికి సంబంధించిన నెంబర్లు, 92 విదేశాలకు సంబంధించిన నెంబర్లు. ఇటువంటివి కూడా మీరు కొన్ని ప్రజలను చైతన్యపరిస్తే బాగుంటుందని నా విన్నపం. ఈనాటి కార్యక్రమంలో మీరు చక్కగా తెలుగు భాషని, అంటే మీరు ఇంజనీరింగ్ పరమే కాకుండా తెలుగు విద్యార్థులు కూడా సాహిత్య పరంగా కూడా మీరు వాళ్ళ తోడ్పాటును తీసుకుంటామని అంటున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే తెలుగు భాషను నేర్చుకుంటే ఏమొస్తుందన్న యువతకి మీలాంటి వాళ్ళ యొక్క స్ఫూర్తి ఒక చైతన్యాన్ని తీసుకొని వస్తుందని, మా అందరి సహకారాలు కూడా మీకు తప్పనిసరిగా అందిస్తామని అధ్యక్షులు కోదండరామయ్య గారి నేతృత్వంలో మేమందరం కూడా ముందుకు వస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు సార్, చాలా చక్కటి విషయాలు మాతో పంచుకున్నారు. ఈ రాత్రిపూట మన మీద చంద్రుడి కిరణాలు పడ్డాయి, అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు కొద్ది మంది కోపంగా ఉన్నోళ్ళకి రాళ్ళేస్తారండి, కాసుకోండి. ఎవరైనా దయచేసి నిమిషం దాటి మాట్లాడొద్దండి. ఈ విషయం మీదనే మాట్లాడండి, మీ సొంత విషయాలు వద్దు. ఒక్కొక్కళ్ళు ఇందులో 2 గంటలు మాట్లాడే విషయం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, నాకు తెలుసు. ఆ బాధలు వేరేసారి మాట్లాడిద్దాం. ఇక రాళ్ళు వేయండి. నమస్కారం సార్. ప్రసాద్ రెడ్డి గారు మొదట వేవ్ చేశారు. ప్రసాద్ రెడ్డి సార్ మాట్లాడండి. ప్రసాద్ రెడ్డి సార్. నమస్కారం అండి. నా పేరు ప్రసాద్. నేను అమెరికాలో సాల్ట్ లేక్ సిటీలో ఉంటాను. ఫస్ట్ ఐ వాంట్ ఒక ఆఫర్ చేస్తాను అనుకుంటున్నానండి. కిరణ్ గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ చాలా బాగుంది. ఇక్కడ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కానీ స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ కానీ ఏది చేయాలన్నా కానీ మీరు చేస్తున్నటువంటిది ఒక రకంగా డేటా గ్యాదర్ చేస్తున్నారు. రెండవది, ఆ డేటాని మనం ట్రైన్ చేయాలంటే కంప్యూటింగ్ పవర్ కావాలి. సో ఐ వాంట్ టు ఆఫర్ కంప్యూటింగ్ పవర్ అండి. ఐ ఆపరేట్ ఎ సూపర్ కంప్యూటర్. సో నా కంపెనీలో డేటా కేర్ అని చెప్పేసి ఒక 5000 GPUs ఉన్నాయి. దీంతో మేము ఏఐ కంపెనీస్కి, మేము లాంగ్వేజ్ మోడల్స్ చేసేటువంటి కంపెనీస్కి, మేము చైనా నుంచి, యూరోప్ నుంచి, అమెరికా నుంచి వేరియస్ కంపెనీస్కి మేము కంప్యూటర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. తెలుగు భాషకు సంబంధించినటువంటిది మీకు ఏ రకమైన కంప్యూటింగ్ పవర్ కావాలన్నా మీరు నాకు కాంటాక్ట్ చేయండి. ఐఎమ్ హ్యాపీ టు ప్రొవైడ్ ఎనీ అమౌంట్ ఆఫ్ కంప్యూటింగ్ పవర్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ తెలుగు. అమేజింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్. సో మేము యాక్సాల్టోల్ అని చెప్పేసి సింగిల్ నోడ్ లో ట్రైనింగ్ చేసేటువంటి మోస్ట్ పాపులర్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో, యాక్సాల్టోల్ వాళ్ళు కూడా మా కంపెనీ తోటి కోఆపరేట్ చేస్తున్నారు. చాలా మంది సైంటిస్టులు ఉన్నారు. మన తెలుగు నుంచి ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను ఎవరో ఒకళ్ళు చూస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఒరిస్సా నుంచి వెళ్ళి ఒడియాజన్ అని ఒక గ్రూప్ ఉంది. మీరు ఇంకొకటి చూడాల్సింది, మీరు డేటా గ్యాదరింగ్ లో ఇంకొకటి కొహీర్ కంపెనీ వాళ్ళు, అమెరికా వాళ్ళు 200 భాషల్ని కొహీర్ ఫర్ ఏఐ అని చెప్పేసి వాళ్ళ నాన్ ప్రాఫిట్ ఒకటి పెట్టి ఆయా అనేటువంటి రిలీజ్ చేశారు. మీకు తెలిసే ఉంటుంది. మీరు ఇప్పుడు ఏదైతే చేశారో సిమిలర్ ఇనిషియేటివ్ ఆల్రెడీ 2 ఏళ్ల క్రితం కొహీర్ వాళ్ళు చేశారు 200 భాషలతోటి. ఇది అయిన తర్వాత లాస్ట్ వీక్ ఒడియాజన్ వాళ్ళకి నేను ఇంతకు ముందు కంప్యూటింగ్ పవర్ ఇచ్చాను. వాళ్ళు డిఫరెంట్ టైమ్స్ లో ఒరిస్సాకు సంబంధించినటువంటి లాంగ్వేజ్ మోడల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళారు. నేను వాళ్ళకి శాంతి ప్రియ అని చెప్పేసి ఆయన ఉన్నారు, మీకు కావాలంటే పరిచయం చేస్తాను. వాళ్ళకి మనం కంప్యూటర్ పవర్ ఇచ్చాము. వాళ్ళు కూడా హగ్గింగ్ ఫేస్ వాళ్ళతో కలిపి డేటా గ్యాదరింగ్ కోసం ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో మీరు చేస్తున్న డేటా గ్యాదరింగ్ ఏదైనా కానివ్వండి, అది పద్యాలు కావచ్చు, రేపొద్దున రెసిపీస్ కావచ్చు, డెఫినెట్ గా మనకి యూజ్ అవుతుంది. ష్యూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, సంతోషం అండి. ప్రసాద్ రెడ్డి గారు నాకు 5-6 ఏళ్ల నుంచి పరిచయం, అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. చాలా సంతోషం అయ్యా ఇవాళ మీరు రావటం, వివరాలు చెప్పటం. ఇంకా ముందుకు పోతుంది వ్యవహారం. హేమంత్ గారు మాట్లాడేది చెయ్యెత్తారు.
అండి నమస్తే. ఈ రోజు ఇట్లా మీ అందరిని కలుసుకోవడం చాలా ఆనందం ఉంది. అది కాక అసలు ఇటువంటి కార్యక్రమం ఒకటి జరుగుతుందని నాకు ఇందాకే తెలిసింది. ఇన్స్టాగ్రామ్ వేదికలో చూస్తే అందులో చూసి ఇప్పుడే జాయిన్ అయ్యాను. ఇంత పెద్ద కార్యక్రమం అసలు తెలుగు భాష మీద జరుగుతుందని తెలుసుకొని చాలా సంతోషంగా ఉంది. నా తరపు నుంచి నేను ఎటువంటి సహాయం కావాలి, ఎవరితో మాట్లాడాలి కాదు, నేను వాళ్ళని సంప్రదించి నాకు తోచిన సహాయం నేను చేస్తాను. నేను ప్రస్తుతానికి జర్మనీలో ఉంటున్నాను. ప్రస్తుతానికి అయితే మాత్రం నేను ఇంతకు మించి నేనేం చెప్పలేను. కానీ ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు నమస్సుమాంజలి అండి చెప్పాలంటే. చాలా సంతోషంగా ఉంది నాకైతే మాత్రం. అయ్యా చాలా సంతోషం. మీ ఫోన్ సంఖ్యను రాయండి. జర్మనీలో మనోళ్ళు ఇంకో 2-3 కూడా చాలా మీలాగా చాలా చురుగ్గా ఉన్నోళ్ళు ఉన్నారు, ఇందులో పాల్గొంటుంటారు. వాళ్ళ సంఖ్యలు కూడా ఇస్తాను, ఒకసారి మీరు వాళ్ళతో కూడా మాట్లాడచ్చు. అమ్మా ఇప్పుడు ఇక తప్పకుండా పద్మారెడ్డి గారు చేయొచ్చారు. నమస్కారం సార్. వినపట్టలేదమ్మా? వినిపిస్తుందా సార్? వినపట్టం లేదమ్మా. ఒక నిమిషం. వినిపిస్తుందా సార్? చాలా సంతోషం. అంటే సుధారాణి గారు కానీ మనం అప్పుడప్పుడు అనుకునే తెలుగు భాషను బ్రతికించుకోవడానికి అనే పదము మనల్ని బతికించుకోవడం అనేటువంటి పరిస్థితి వచ్చిందా అన్నట్టుగా అనిపిస్తుంది. బహుశా మన తరానికైతే ఆ బాధ లేదు. గోదావరి కృష్ణా నదులంతా సజీవంగా గలగల ప్రవాహంలాగా మన తెలుగు సాగుతుంది. మన బాధల్లా తర్వాత తరాలు దీని ఇలా ప్రవాహంలా కొనసాగించాలనేదే మన బాధ. నాకు తెలిసి ఈ క్రమంలో బహుశా 50 ఏళ్ళ పైబడిన వాళ్ళే ఎక్కువ ఈ గ్రూప్ లో ఉన్నారు. మేమే మదన పడుతున్నామా అనుకుంటున్నాం. కానీ రహమానుద్దీన్ గారు కానీ అంటే అంతగా నేను క్యాల్కులేట్ చేయలేని వయసు. కానీ ఈ రోజు కిరణ్ చంద్ర గారు ఇంత భాషపై అభిమానంతో తమ సత్తువ సమయం వెచ్చిస్తూ ఇలాంటి వారు ఎందరో ఈ తెలుగును అంటే రేపటి తరాలకు చాలా కనెక్ట్ చేయడానికి మీరు చేస్తున్న కృషి చాలా అభినందనీయం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలా ఉత్తేజకరంగా ఉంది మన సెషన్. అసలు చాలా మంది ముందుకొచ్చారు. ఇంకా ఏం చేయను, నేనేం చేయగలనే విషయానికి ఇదంతా చాలా సంతోషంగా ఉంది. మీ ప్రసంగం ఆద్యంతం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. మాకు ఎక్కువగా దాని గురించి వివరాలు తెలియకున్నా కూడా ఈ సోషల్ మీడియాలో లేదా డిజిటలైజేషన్ అనే ప్రక్రియ రేపటి తరాన్ని మన యూత్ ని ఎంతగా ఆకట్టుకోగలదో, ప్రకంపనలు రేకెత్తించగలదో నాకు నిజంగా అనిపిస్తుంది. చాలా మంచి భవిష్యత్తు ఉంది. మీరు చేస్తున్న ఈ పని అనేది చాలా కనెక్ట్ చేస్తుందనే నాకు అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇదే క్రమంలో మనము ఫోన్లలో జనరల్ గా ఇంకా కొన్ని చిన్న చిన్న మార్పులు అనేటివి యూత్ ను తెలుగుకు, మాతృభాషకు దగ్గర చేయగలవని అనిపిస్తుంది. అందులో ఎందుకు అంటే మన ఆయా స్టేట్స్ లో అమ్మేటువంటి ఫోన్స్ లో డిఫాల్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాల లోపల తెలుగు కీబోర్డును డిఫాల్ట్ గా ఇచ్చి ఉంటే ప్రత్యేకంగా దాన్ని యాప్ ను డౌన్లోడ్ చేసుకొని వాడటం అనేది ఎక్కువ మంది చేయట్లేదు. డిఫాల్ట్ గా ఉంటే గనక నిజానికి ఇంగ్లీష్ అంత బాగా ఏం రాదు, కానీ తెలుగులో రాయడం రాక ఆ కీబోర్డు లేక కష్టపడి ఇంగ్లీష్ లో టైప్ చేస్తారు. దాంట్లో చాలా చాలా తప్పులు. ఒకవేళ తెలుగు డిఫాల్ట్ గా కీబోర్డు కనుక ఉంటే తెలుగులోనే ఎస్ఎంఎస్లు కానీ వాట్సాప్ లో సందేశాలు కానీ మామూలుగా ఇవన్నీ కూడా చేయగలరు కదా అని అనిపిస్తుంది ఒకటి. ఇంకొకటి సినిమాల్లో ఇంగ్లీష్ సినిమాలు కానీ పరభాష సినిమాల్లో చక్కగా ఇంగ్లీష్ లో క్యాప్షన్స్ ఇస్తారు. ఏదో అరబిక్ సినిమా అంటే అర్థం కాదు, మామూలుగా కామన్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇంగ్లీష్ లో ఇస్తుంటారు సబ్ టైటిల్స్. నిమిషం సార్. అదే విధంగా మన తెలుగు సినిమాలకు కింద బహుశా ఈ కాలం పిల్లలకి ఒక పవర్ఫుల్ డైలాగ్స్ కానీ పాటలు వచ్చేటప్పుడు కానీ సినిమాల్లో ఒక కొత్త ప్రయోగం లాగా ఆ పాటల యొక్క లిరిక్స్ దాని మీద ప్లే చేయడము, లేదా మంచి మంచి ఘట్టాలు వచ్చినప్పుడు సంభాషణలు వాటి మీద లిరిక్స్ రాయటం కానీ, పరభాష సినిమాలకు తెలుగు క్యాప్షన్స్ ఎందుకు ఇవ్వద్దు లాంటివి కూడా మనం ఆలోచించొచ్చేమో. చాలా మనము యూత్ ను దీనికి కనెక్ట్ చేయగలమని నాకు అనిపిస్తుంది. ఈ అవకాశానికి ధన్యవాదాలు.
కాకర్ల వారు మాట్లాడతారు. నమస్కారం అండి, నా మాట వినిపిస్తుందా? చాలా బాగా, అందరికన్నా మీ మాటే బాగా ఏర్పడుతుంది. కిరణ్ చంద్ర గారికి అభినందనలు. మీ గురించి ఈనాడులో 2 వ్యాసాలు చదివానండి, నా కళ్ళు కనపడవు. ఈ సందర్భంగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ప్రింట్ డిసేబుల్డ్ కోసం మీ స్వేచ్ఛ తరపున ఏదైనా చేస్తున్నారా? ఇదివరకే చేసి ఉన్నారా? ఒక టెక్స్ట్ టు స్పీచ్ ఇంజిన్ కానీ, స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్వేర్ కానీ, మీ స్వేచ్ఛ ఆపరేటింగ్ సిస్టమ్ను యాక్సెస్ చేయడానికి డిస్లెక్సిక్ వాళ్ళు కావచ్చు, చదువురాని వాళ్ళు కావచ్చు, అంధులు కావచ్చు, చూపు లేని వాళ్ళు, వీళ్ళ కోసం. ఎందుకంటే ఆండ్రాయిడ్లో కానీ, విండోస్లో కానీ, ఐఫోన్లో కానీ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్స్, టెక్స్ట్ టు స్పీచ్ ఇంజిన్స్ అంటే తెర చదువరులు, మాట పలుకరులు, ఇవి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మేము ఈ బుక్స్ చదువుకోగలము, టైప్ చేయగలము, ఇలా ఇంకా కొన్ని చాలా పనులు చేయగలుగుతున్నాము. మీ స్వేచ్ఛను మేము ఎలా ఉపయోగించుకోగలం? కాకర్ల నాగేశ్వరరావు గారికి పూర్తిగా కళ్ళు కనపడవండి. నేను ఇంతకుముందు మనం చెప్పడానికి బాగుండదని చెప్పలేదు. అయినా గాని ఇక్కడ సగటు మనుషులు కనపడే వాళ్ళకన్నా ఎక్కువ ఆయన చొరవ తీసుకుంటారు తెలుగు కోసం. ప్రతి కార్యక్రమానికి వస్తుంటారు. వారికి జేజేలు. అయ్యా చెప్పండి. వారికి మీరు హైదరాబాద్ లోనే ఉంటారండి? ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ లేరు, నేను కడపలో ఉంటాను సార్. అలాగే, ఇబ్బంది ఏం లేదండి సార్. మీరు అడిగిన క్వశ్చన్ కి స్వేచ్ఛ ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ 2005లో మనం రిలీజ్ చేసాం. సెకండ్ అప్గ్రేడ్ వర్షన్ రిలీజ్ చేసిన దాంట్లోనే ఫెస్టివల్ టెక్స్ట్ టు స్పీచ్ తెలుగులో పనిచేసేటట్టుగా రిలీజ్ చేసామండి. అందుకని మనకు ప్రింట్ డిజబిలిటీస్ తోటి డీల్ చేయడానికి సొల్యూషన్స్ దీంట్లో ఉన్నాయి. మొదటి నుంచి అది విధిగా పెట్టుకొని ఉన్నాం. ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. అయితే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి తయారు చేసేటువంటి ప్రాజెక్ట్ కూడా ఉంది. ఏఐ ముందుకు వచ్చేటప్పటికి అది కొంచెం స్లోగా నడుస్తుంది. స్వేచ్ఛ స్వతంత్రంగా మనం ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ ఫోన్స్ లో కూడా తయారు చేస్తున్నాము. దాంట్లో ఖచ్చితంగా ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. మీకు కావాల్సినటువంటి నేను మీ నెంబర్ అది తీసుకొని మీతో విడిగా కూడా మాట్లాడతాను. మీకు దీన్ని అసిస్టివ్ టూల్స్ ఎట్లా చేయాలి ఏంటి అనేటువంటిది. ఇంకోటి, ఇప్పుడు మనం బిల్డ్ చేస్తున్నటువంటి ఏఐ టూల్స్ లో ఇప్పుడు మొన్న రిలీజ్ చేయకుండా ఆపింది ఒకటి ఉందండి. దాని త్వరలో రిలీజ్ చేస్తాం. అది పర్టికులర్ గా ప్రత్యేకించి ఏంటంటే, మీరు తెలుగులో మాట్లాడుతుంది యాజ్ ఇట్ ఈజ్ గా మీకు తెలుగులో టెక్స్ట్ వచ్చేస్తుందండి. దానికి ఇంటర్నెట్ తోటి కూడా పని లేదు. అంటే మనం బిల్డ్ చేస్తున్నటువంటి చేసిన ఏఐ టూల్ ఎడ్జ్ అంటే సర్వర్ తోటి సంబంధం లేకుండా మొబైల్ ఫోన్ మీద మీకు ఇన్ఫరెన్స్ కూడా చేసేస్తుంది. ఇది కొత్త పద్ధతుల్లో చేశాము. లైసెన్సెస్ ఫైనల్ అవ్వగానే వాటన్నిటిని కూడా పబ్లిక్ గా రిలీజ్ చేసేబోతున్నాం. ఈ లైసెన్సెస్ గురించి ప్రస్తావించాను కాబట్టి ఇందాక రెహమానుద్దీన్ గారు అడిగారు, స్వేచ్ఛ లైసెన్స్ రెస్ట్రిక్టివ్ గా ఉందని చెప్పి. అది బహుశా మరి ఏ లైసెన్స్ చూసారో నాకు తెలియదు, కానీ స్వేచ్ఛ లైసెన్సెస్ ఏవి రెస్ట్రిక్టివ్ గా ఉండేటువంటి అవకాశం లేని లైసెన్సెస్ మేము హగ్గింగ్ ఫేస్ మీద పెట్టేశాము. చందమామ కథలకు సంబంధించినటువంటి పూర్తి డేటా సెట్ ని హగ్గింగ్ ఫేస్ మీద పెట్టాము. దాన్ని ఫ్రీగా వదిలిపెట్టినప్పుడు దాని బేసిక్ ఎక్నాలజ్మెంట్స్ కూడా లేవు. అందుకని దాన్ని కరెక్ట్ చేసేటువంటి పనిని ఇప్పుడు లైసెన్సెస్ ని అన్నిటిని న్యూ లైసెన్స్ ఒకటి అవసరం అవుతుంది. దాన్ని లైసెన్స్ తయారైన తర్వాత వాటన్నిటిని పబ్లిక్ డొమైన్ లోనే పెడతాం. కాపీ లెఫ్ట్ లైసెన్స్ కిందే ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం కూడా అడిగారు, సైబర్ క్రైమ్, ఫేక్ న్యూస్ డిటెక్షన్, దీనికి సంబంధించిందని చెప్పేసి. అవి కూడా ఉన్నాయండి. అవి మనం చేసినా చేయకపోయినా కానీ సామాజిక అవసరాల రీత్యానే ప్రాజెక్ట్స్ లిస్ట్ లో పెట్టుకున్నాం. ఇంకోటి విమెన్ పర్టికులర్ గా స్టాకింగ్, హెరాస్మెంట్, వీటన్నిటికి సంబంధించిన స్టాకింగ్ అంటే అది అమ్మాయిల ముఖాలు ఇవన్నీ మార్చేసి వీడియోస్ జనరేట్ చేయడం, ఇట్లాంటి ఫేక్ న్యూస్ డిటెక్షన్, దీని మీద కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతం మా ఫోకస్ మొత్తం అంతాను తెలుగు భాష సంస్కృతి మీద ఉంది. దీంతో పాటు అవి కూడా ఉన్నాయి. అందుకని కాకపోతే కొంచెం స్లో పేజ్ మీద నడుస్తున్నాయి. అవి కూడా దాన్ని టేకప్ చేస్తామండి. కాకర్ల నాగేశ్వరరావు గారితో మాత్రం ప్రత్యేకంగా మళ్ళీ మాట్లాడతాను. ప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీకు నేను ఇంకా క్వశ్చన్స్ తీసుకుంటానండి.
క్వశ్చన్స్ అన్ని కొన్ని ఒక బ్యాచ్ ఆఫ్ క్వశ్చన్స్ అయినాయి కదా, అందుకని దాంతో నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. అయితే హగ్గింగ్ ఫేస్ మీద పెట్టాలనుకోవట్లేదండి మేము, ఎందుకంటే వి వాంట్ టు కమ్అట్ విత్ అవర్ ఓన్ లైసెన్స్. కంప్యూటర్కి సంబంధించిన దాంట్లో కూడా GPU క్లస్టర్స్ మీరు ఇస్తా ఉన్నారు, ఐ వుడ్ బి వెరీ హ్యాపీ టు టేక్ ఇట్. కానీ ఇంకొకటి కూడా మాకు దీంట్లో టెక్నాలజిస్టులు కూడా ఉన్నారు కాబట్టి మీ అందరికీ ఒక అపీల్ ఏంటంటే, మేము ఒక ప్రాజెక్ట్ పాణిని అని చెప్పేసి ఒక క్లస్టర్ని బిల్డ్ చేస్తున్నాం. ఆ క్లస్టర్ ప్రాజెక్ట్ ఏంటంటే, మనం ఇళ్లలో పడుకునేటప్పుడు మన మొబైల్ ఫోను మన ల్యాప్టాప్ ఆన్ చేసి దాంట్లో ఒక యాప్ను ఆన్ చేస్తే కనుక అదొక సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్లో ఇమిడిపోతుంది. అది ఇమిడిపోయి దాని మీద AI ఇన్ఫరెన్సింగ్ ఇదంతా చేయొచ్చు. దాదాపు మేము ఇప్పటికే ఒక 20,000 సిస్టమ్స్ ని కనెక్ట్ చేసి దాన్ని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రెడీ అయ్యి ఉంది. దాన్ని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రెడీ అయ్యి ఉంది, దాన్ని కొంచెం స్కేల్ చేయాలనుకుంటున్నాం. టెక్నాలజీగా కూడా టెక్నాలజిస్టులు ఎవరైనా కూడా అట్లాంటి ప్రాజెక్ట్స్ మీద పనిచేయడానికి సుముఖంగా ఉంటే కనుక వాళ్ళని కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది కంప్లీట్ గా ఇది గతంలో కూడా చేస్తున్నారు 2 సందర్భాల్లో, సెటీ ఎట్ హోమ్ అని చెప్పి ఒకటి, తర్వాత మన జీనోమ్ కోడ్ పర్టికులర్ గా కోవిడ్ పీరియడ్ లో ఆ కోవిడ్ వైరస్ యొక్క జీనోమ్ కోడ్ ని అనలైజ్ చేయడానికి ఎట్ హోమ్ ప్రాజెక్ట్ కిందే ఫోల్డింగ్ ఎట్ హోమ్ అనే ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. ఫస్ట్ హెగ్జాఫ్లాప్ కంప్యూటర్ కూడా సూపర్ కంప్యూటర్ ను కూడా డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ లో వాళ్ళు బిల్డ్ చేశారు. ఆ రెండింటిని స్ఫూర్తిగా తీసుకుని ఒక ప్యారలల్ కంప్యూటింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. దానికి కూడా వాలంటీర్స్ కావాలి. ఇప్పటికే దాదాపు ఒక 10,000 సిస్టమ్స్ మీద వర్క్ చేసాము. మొబైల్స్ కూడా ఇంటిగ్రేట్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ మీద ఇంటిగ్రేట్ అవ్వాలనుకున్నవాడు ఖచ్చితంగా కంటిన్యూ కావచ్చు. నేను నా ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కూడా దీంట్లో పెడతాను. ఐ వుడ్ రిక్వెస్ట్ పీపుల్ టు రీచ్ అవుట్ అండ్ రైజ్ అండ్ రైట్ టు. సంతోషం అండి. నాగేశ్వరయ్య గారు అడిగిన ప్రశ్నకి ప్రసాద్ రెడ్డి గారి దగ్గర కూడా కొంత సమాధానం ఉంది. అయ్యా మీరు మాట్లాడండి. అమెరికా ప్రసాద్ రెడ్డి గారు. ఇప్పుడండి ఒకసారి డేటా తీసుకున్న తర్వాత నా మాట వినబడుతుందండి? రైట్. మీరు డేటా ఇనిషియేటివ్ తీసుకోవడంతో పాటుగానండి మనకి ఆ డేటా నుంచి రేపొద్దున ఏ రకమైన మనం మోడల్ ఇన్ఫరెన్స్ చేయగలుగుతాము, ట్రైన్ చేయగలుగుతాము. దీంట్లో వచ్చేసరికి ఎప్పుడైతే మనకి ఆ రిజల్ట్స్ కనబడతాయో ఎంకరేజ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కానీ స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ కానీ డేటా ఒకటి సరిపోదండి. ఎందుకంటే టోకనైజేషన్ మెథడ్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రోజున మీరు ఫౌండేషన్ మోడల్ చేయాలి అంటే కనుక కనీసం ఒక 2 to 3 మిలియన్ అవర్స్ అవసరం అవుతాయి మీకు. ఫౌండేషన్ మోడల్స్ తయారు చేయకుండా, తెలుగు బేస్డ్ ఫౌండేషన్ మోడల్స్ తయారు చేయకుండా ఎంత డేటా ఉన్నా కానీ మనం చేయలేం. మనకి ఫౌండేషన్ మోడల్ రావాలి అంటే ఫైన్ ట్యూనింగ్ సరిపోదు, మొదటి నుంచి మనం తయారు చేయాల్సి వస్తుంది, ప్రీ ట్రైనింగ్ చేయాల్సి వస్తుంది, కంప్లీట్ మొదటి నుంచి చేయాల్సి వస్తుంది. దీనికి మీకు చాలా సింపుల్ గా ఒకటి చెప్తానండి. తెనాలి రామలింగయ్య గారు 16వ శతాబ్దం 14వ శతాబ్దం నాకు తెలియదు, ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక 4-5 భాషల్లో చాలా బాగా మాట్లాడుతున్నారండి, వాళ్ళు ఏ భాష మాకు అర్థం కావట్లేదు అన్న. పివి నరసింహారావు గారు 22 భాషల్లో PhD చేశారు. తెనాలి రామలింగ అన్నాడంట, వీళ్ళు ఏ భాషలో అడిగినా కానీ 4-5 భాషల్లో చాలా మాట్లాడుతున్నారు, వీళ్ళ ఒరిజినల్ భాష ఏంటో మాకు అర్థం కావట్లేదు అని. ఆయన ఏం చెప్పాడంటే, మనకి కల్లో వచ్చినప్పుడు ఏదైతే మనం చెప్తామో, మనం ఏ భాషలో మాట్లాడుతూ అది మన నేటివ్ లాంగ్వేజ్. ఎవరైతే వచ్చి 4 భాషల్లో మాట్లాడుతున్నారో వాళ్ళ నుంచి కరెక్ట్ గా భాష తెలియాలంటే ఒక్కసారి చెప్ప మీద కొట్టండి, ఎవడరా అదో నన్ను కొట్టినాడని వెంటనే మాట్లాడతాడు. కర్స్ చేసినప్పుడు, తిట్టినప్పుడు ఏదైతే భాష మాట్లాడదో అది ఒరిజినల్ లాంగ్వేజ్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ChatGPT, it has got its native language. The native language is English. You can very easily prove it. నేను ChatGPTని బాట్ని రెండింటిని అడిగాను. ఏమడిగానంటే,
రామ కిల్లు రావణ. దీంట్లో సబ్జెక్ట్ ప్రెడికేట్ వెర్బ్ ఆర్డర్ ఏంటి అని అడిగా. కర్త కర్మ క్రియ ఆర్డర్ ఏ రకంగా ఉంది చెప్పింది, ఇట్లా వచ్చింది అని, ఇంగ్లీష్ కాబట్టి. నేను వెంటనే ఏం అడిగానంటే దీన్ని నువ్వు తెలుగులో మార్చు అని అడిగాను. రాముడు రాముడిని చంపాడు, రాముడు రాముడిని చంపాడు. ఇక్కడ క్రియ ఏమైంది, టిల్డ్ అనేటువంటిది మధ్యలో కాకుండా చివరికి వచ్చింది. సో ఇప్పుడు నేను తర్వాత నేను హిందీలో ఎట్లా అడుగుతావు అని అడిగా. రామ రావణ్కో మారా ఏదో అట్లా చెప్పింది. సో తెలుగుకి హిందీకి ఒకే రకంగా ఉంది. చంపడం అనేటువంటిది క్రియ చివరికి వచ్చింది. నేను అప్పుడు అడిగాను ఇంగ్లీష్ కి యూరోపియన్ లాంగ్వేజెస్ ఉండేటువంటి సబ్జెక్ట్ ప్రెడికేట్ వెర్బ్ ఆర్డర్ ఏంటి, తెలుగు భాష మన ఇండియన్ లాంగ్వేజెస్ కి ద్రావిడియన్ ఆర్డర్ ఏంటి అని అడిగితే అది ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్, ఇవి ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ కాబట్టి సబ్జెక్ట్ వెర్బ్ ప్రెడికేట్ ఆర్డర్ ఫాలో అవుతుందని చెప్పింది. అక్కడ దాని ముందే ఎదురుగా సెంటెన్స్ ఉన్నా కానీ అర్థం చేసుకోలేదు అది. నేను అడిగాను సరే ఒకసారి మళ్ళీ ఈ పదాల్లో ఈ సెంటెన్స్ లో నువ్వు నాకు సబ్జెక్ట్ ఏది, వెర్బ్ ఏది, ప్రెడికేట్ ఏది నాకు చెప్పు అని చెప్పా. అది చెప్పింది. చెప్పి ఇప్పుడు నాకు మళ్ళీ ఇంకొకసారి ఆర్డర్ చెప్పు, నీకు వెర్బ్ ఎక్కడ ఉందని అడిగా. అది మళ్ళీ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో కూడా ఒకేలా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ ఈయన కుక్క దాకా వంకర అన్నట్టుగా మళ్ళీ అదే తప్పు చెప్పింది. 8 సార్లు క్వశ్చన్ అడిగాను వివిధ రకాల్లో, అయినా మారలా. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే తెనాలి రామలింగ గారు చెప్పినట్టు చెంప మీద కొడితే తప్ప ఎవడరా నన్ను కొట్టిందని చెప్పేసి వాడు సొంత భాషలో మాట్లాడలేదు. సో 4 భాషల్లో అత్యంత ప్రావీణ్యం ఉన్న వాళ్ళకి కూడా ఒక భాష ఫౌండేషన్ ఉంది. ఈ రోజున లాంగ్వేజ్ మోడల్స్ చాట్ జీపీటీ ఏ భాషలో అయితే మాక్సిమం ట్రైన్ అయ్యిందో అది అసలు తర్వాత ట్రైనింగ్ పర్వాత పక్కన పెట్టండి. స్టార్టింగ్ లో మీరు 32,000 ఎంబెడింగ్స్ తీసుకున్నప్పుడు ఆ ఎంబెడింగ్స్ అన్ని కూడా అది ఫౌండేషన్. ఎంబెడింగ్స్ 32,000 ఎంబెడింగ్స్ కూడా వర్డ్ ఎంబెడింగ్స్ అంటే స్టార్టింగ్ పాయింట్, ఏ పదాలు మనకి రూట్ వర్డ్స్ కింద తీసుకుని తర్వాత మనం ట్రైన్ చేసాము. ఆ ట్రైనింగ్ లో 32,000 పదాలు కూడా వాళ్ళు ఇంగ్లీషే పెట్టారు. కాబట్టి అది రాముడు రాముడిని కొట్టినేదాన్ని 8 సార్లు అడిగినా కానీ అర్థం చేసుకోలేకపోయింది అది. ఎందుకంటే అది తెలుగు నుంచి హిందీ నుంచి ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసుకుని ఆ ఇంగ్లీష్ లో మార్చిన తర్వాత అక్కడ ఆర్డర్ ఏముందో చెప్తుంది అది. ఇది మీరు చెయ్యాలి అంటే చాట్ జీపీటీకి ఎంత కంప్యూటింగ్ పవర్ పెట్టారో అంతే కంప్యూటర్ పవర్ మొదటి నుంచి మీరు ఎంబెడింగ్స్ మొత్తం తెలుగులో పెట్టాలి. డేటా ఒకటే కాకుండా మనకి ఇది చాలా కష్టమైన పని, చాలా టెక్నాలజీ అవసరం అవుతుంది, చాలా కంప్యూటర్ రిసోర్స్ అవసరం అవుతాయి. కాకపోతే ఈ కాకర్ల నాగేశ్వరరావు గారు ఏం చెప్పారో, నాగేశ్వరరావు గారు చెప్పింది మనం మాట్లాడింది టైపింగ్ అవడము ఆర్ స్క్రీన్ మీద ఏదైతే ఉందో అది మాట్లాడి కింద మార్చడము చాలా రిలేటివ్ గా ఈజీ ఇది. సో నా సజెషన్ ఏంటంటే దానికి కూడా డేటా కావాలి. IIIT వాళ్ళు చాలా హడావుడి చేశారు. IIIT హైదరాబాద్ వాళ్ళకి కార్నిగీ మెలాన్ తోటి సిఎంఏతో రిలేషన్షిప్ ఉంది. ఆయన రామిరెడ్డి ఎవరో ఉన్నారు, ఆయన మన సిఎంయు డీన్ కింద అసోసియేట్ డీన్ గా పనిచేశారు. హీఈస్ ద ఇన్స్పిరేషన్. రాజిరెడ్డి గారు. సో హీఈస్ ఇనిషియేటివ్ ఫర్ IIIT. ఇంత గొడవ చేసినా గానీ వేల మంది లక్షల మంది ఉన్నా గానీ మనకి సరైనటువంటి మోర్ దాన్ హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ 200 అవర్స్ కంటే ఎక్కువ డేటా వాయిస్ డేటా చేయలేకపోయారు వాళ్ళు. సార్ ఒక్క నిమిషం సార్ మీరు ఒకసారి పాయింట్, బికాస్ మీరు అడిగి కొన్ని కామెంట్స్ చేశారు. నా కామెంట్ ఏమంటే లాంగ్వేజ్ మోడల్ డేటాకి 100% ఓపెన్ సోర్స్ పెట్టండి. కాకర్ల నాగేశ్వరరావు గారు ఏదైతే చెప్పారో దట్ ఈస్ మోర్ ప్రాక్టికల్, అది చాలా యూస్ఫుల్ మనకి. స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ కంటే కూడా టెక్స్ట్ స్పీచ్ టు టెక్స్ట్ బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. మోర్ ప్రాక్టికల్ అని. సో ఐ వుడ్ లైక్ టు రెస్పాండ్ టు యూ అండి. ఫస్ట్ పాయింట్,
స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ బిల్డ్ చేయట్లేదు. స్మాల్ లాంగ్వేజ్ మోడల్ వి బిల్ట్ ఇట్ టు షో ఏ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ దట్ దిస్ కెన్ బి డన్, ఇది చేయొచ్చు అని చెప్పి ఇమీడియట్ గా we wanted to do it collaborative గా చేసి చూపించాం. అది వీఆర్ ఎంగేజ్ ఇన్ బిల్డింగ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఒకటి. రెండోది, కాకర్ల నాగేశ్వరయ్య గారు అడిగిన సొల్యూషన్ ఈజ్ రెడీ అండ్ ఈజ్ అవైలబుల్. ఇప్పుడు చేసేసాం దాన్ని. దానికి మాకు 15 లక్షల వాయిస్ శాంపిల్స్ తోటే అక్యురసీ కంప్లీట్ గా అవుతుంది. ఇన్ఫరెన్సింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ ది ఎడ్జ్. మీకు టెక్ ఇన్ఫరెన్సింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ ది ఎడ్జ్. మాకు కంప్యూట్ కంటిన్యూస్ గా అవసరంలా. ఇందాక మీరు చెప్పిన కేసులో ఒకసారి మోడల్ ట్రైన్ అయిపోయిన తర్వాత మోడల్ ట్రైన్ అయ్యేటప్పుడు కంప్యూట్ అవసరం అవుతుంది. టోకెనైజేషన్ కూడాను ఇంగ్లీష్ కి వాళ్ళు ఫస్ట్ టైం చేసినప్పుడు ద అప్రోచ్ వాళ్ళు తీసుకున్నటువంటి అప్రోచ్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్, అండ్ వీఆర్ నాట్ టేకింగ్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్, వీఆర్ టేకింగ్ అన్ ఆల్టర్నేటివ్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్. అవన్నీ ఎట్లా చేస్తున్నాం ఏంటి అనేటువంటిది వన్స్ ద లైసెన్స్ ఈజ్ అవుట్ వీఆర్ గోయింగ్ టు పుట్ ఇట్ ఇన్ పబ్లిక్ డొమైన్. పబ్లిక్ డొమైన్ లో పెట్టేయబోతున్నాం. సో ఐ థింక్ ప్రసాద్ రెడ్డి గారితో విల్ టేక్ ఇంకొక కాల్ పెట్టుకుందాం అండి, దట్ విల్ హ్యావ్ ఎ కాన్వర్సేషన్, బికాస్ అది టూ టెక్నికల్ గా అవుతుంది, మిగతా వాళ్ళందరికీ రెలవెన్స్ కూడా తక్కువ ఉంటుంది. అందుకని ఐ టాక్ టు యూ, ఐ టేక్ నా నెంబర్ ఈమెయిల్ ఐడి పెట్టాను, అండ్ నేను మీ నెంబర్ కూడా తీసుకుంటాను కోదండరామయ్య గారి దగ్గర నుంచి, నేను కమ్యూనికేట్ చేస్తాను. ఓకే, దట్ సౌండ్స్ గుడ్ అండి. రైట్. నూర్ బాషా రహమతుల్లా గారు హ్యాండ్ రైజ్ చేశారు, ప్రశ్న ఏదో రాశారు అక్కడ. చాలా కాలం ఏంటండి, 20 ఏళ్ల క్రితం కలిసినట్టున్నాను నేను సార్ని. నమస్తే సార్. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. కంప్యూటర్ నిపుణులు అంతా ఇక్కడే ఉన్నారు, చాలా సంతోషం. నేను ఒక్క విషయం అడగదలుచుకున్నానండి. ఈ తెలుగు వికీ సోర్స్ లో అబుల్ ఇర్ఫాన్ గారు తర్జుమా చేసిన ఖురాన్ భావామృతం పెట్టారు సార్. రహమానుద్దీన్ గారు చాలా కష్టపడ్డాడు ఆ విషయంలో. అయితే చిన్న లోపం ఏం చెప్తానంటే, ఆ ఖురాన్ భావామృతంలో 114 సూరాలు ఉన్నాయి. ఏదన్నా ఒక అంశాన్ని మనం దాంట్లో వెతికినప్పుడు, అది కొట్టినప్పుడు ఖురాన్ మొత్తంలో ఆ 114 సూరాల్లో ఉన్నటువంటి ఎక్కడెక్కడ విషయం వచ్చిందో ఒక చోట రావాలి, కానీ ఆ సూరా వరకే సాధ్యమవుతుంది. ఇది ఖురాన్ మొత్తం 114 సూరాల్లో కూడా ఆ విషయం ఎక్కడెక్కడ వచ్చిందో మనం పట్టగానే వచ్చే అవకాశం ఉందా? ఇది ఎందుకు అడుగుతున్నానంటే, బైబిల్కి ఆ సౌకర్యం ఉంది. ఆ తెలుగు సజీవవాహిని అని వాళ్ళు తయారు చేశారు. దాంట్లో మొత్తం 56 పుస్తకాలు ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఒక్క చోటకు వచ్చి మనం వెరిఫై చేసుకోవడానికి సమాచారం చక్కగా అందుతుంది. ఈ సదుపాయం మరి మీ అందరి సమక్షంలో పెడుతున్నాను. భవిష్యత్తులో ఈ సదుపాయం కూడా దాన్ని కలగజేస్తారని ఆశిస్తున్నాను సార్. కిరణ్ గారు చెప్పండి సార్. నేను చూడలేదు ఎప్పుడూను, మీరు చెప్పింది చూసి ఐ గెట్ బ్యాక్ టు యూ అండి. ఇది దాంట్లో నాకు ఇప్పుడు ఓపెన్ చేస్తే అది పీడిఎఫ్ ఉందండి. దాంట్లో ఇందాక మీరు వివిఎన్ గారు చెప్పారు ఒక పాయింట్. ఆయన చెప్పిన అంశం ఏంటంటే, మీరు అనుఫాంటో ఇంకో దాంట్లోనూ చేసి పెడుతున్నారు, దాన్ని మళ్ళీ తిరిగి మళ్ళీ మనం దాన్ని ఉపయోగపెట్టుకోవాలంటే ఇదే సమస్య వస్తుంది. ఈ టెక్స్ట్ మొత్తాన్ని నేను వికీ కిందకి మార్చాలి, ఇది కూడా మనం చేంజ్ పెడదాము, పంపిస్తాం లేండి, చేంజ్ మార్చవచ్చు. అది ఇప్పుడు చూస్తే మాత్రమే అది లేదు, అది యూనికోడ్ లోనే ఉంది. యూనికోడ్ లోనే ఉంది. తెలుగు వికీ సోర్స్ t.org లో ఉంటుంది. t.org/wiki/Quran.bhavamrutam అంటే అది కాదు, మూలప్రతిలోకి వెళ్ళకూడదు మీరు. అందులో ఉన్నదే టెక్స్ట్. సార్ చూస్తామండి, చూసిన తర్వాత మీకు మళ్ళీ నేను కమ్యూనికేట్ చేస్తాను. ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇంటర్ఫేస్ లోపల వికీపీడియాలో ఉన్న సెర్చ్ ఇంజిన్ ఇంటర్ఫేస్ కదా తెలుగు వికీపీడియా, ఐ థింక్ మీరు అడ్రస్ చేయండి దాన్ని.
సో ఆయన అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సర్చ్ ఇంజిన్ వికీ సోర్స్ లోపలిది solution ఏదో ఒక చెప్పేసి. సూరాకి వెళ్తుంది. సో Okay. ఇప్పుడున్న ఇంటర్ఫేస్ కాకుండా స్పార్క్యూఎల్ నుంచి అది తెచ్చుకోవచ్చు. Okay. తెలుగు ఖురాన్ యూనికోడ్ లోనే ఉంది కిరణ్, మీరు చూడండి Okay, అది నేను చూస్తాను, ప్రాపర్ గా. తర్వాత చూస్తాను అది. Okay. లేదా మీరు రెహమాన్ ఒకసారి సొల్యూషన్ వర్కౌట్ చేసి పంపించండి, మీ వికీపీడియా ప్రాజెక్ట్ కదా. యా, అది సొల్యూషన్ ఉంది. రైట్. ఓకే. ఆయన అడిగేది ఏంటంటే సర్చ్ ఇంజిన్ లోపల ఆయన ఒక కీన్ చేసిన వర్డ్ ఏ పేజెస్ లోపల ఏ సూరాల్లో ఉందో అది కనిపించాలి ఆయనకి. సో అది ఆయన ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే ఒక పర్టికులర్ సూరాకి వెళ్ళిపోయి అది సర్చ్ చేస్తున్నారు. ఓవరాల్ గా సర్చ్ ఇంజిన్ నుంచి సర్చ్ చేసినప్పుడు అది కనిపిస్తుంది. ఓకే. ఎవరిని మాట్లాడచ్చండి సుబ్రహ్మణ్యాన్ని? సుబ్రహ్మణ్యాన్ని మాట్లాడచ్చా? ఇవాళ చేయలేను. సార్ మాట్లాడండి. మాట్లాడండి. నమస్తే అండి. ఇదే నా ప్రప్రథమ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నాను. నేను భాషాభిమాని. నా సబ్జెక్ట్ జువాలజీ. రిటైర్డ్ లెక్చరర్ని. 83 సంవత్సరాలు పూర్తయి 84 నడుస్తున్నది. ఇంకా భాష మీద ఏదో ప్రయత్నం చేసి పిల్లలకు చెప్పాలంటే తాపత్రయం నాలో ఎక్కువగా ఉంటుందన్నమాట. దీన్ని నేనేం చేశానని చెప్పానంటే ప్రధానంగా నేను తపాలా బిళ్ళలు, నాణ్యములు, పురాతన నాణ్యములు తీసుకొని అవన్నీ కూడా ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో కూడా చూపిస్తూ మన యొక్క చారిత్రక విషయాల్ని, మన యొక్క పూర్వకాలపు వైభవాన్ని చెప్తూ ఉంటుంటారు అనమాట. దాంట్లో కొంత వాళ్ళలో మనం భాష మీద, మన సంస్కృతి మీద వాళ్ళ అభిమానం మాత్రం కలిగిందనమాట. అయితే అయ్యా ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు, మీరు కూడా చాలా కష్టపడుతున్నారు. మీరు ఒకసారి మాట్లాడదురు గాని వేరే విషయాలు కాదు. ఇప్పుడు ఈ విషయం మీద తెలుగు భాష మీద పిల్లల్ని ఏ విధంగా ఆకర్షింప చేయాలనేటువంటి విషయం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. నమస్కారం అండి, చాలా బాగా చెప్పారు. ఇంకెవరైనా? మైసూరు వారు. అయ్యా కిరణ్ చంద్ర సార్ నమస్తే. నేను చాలా కాలం నుంచి మిమ్మల్ని ప్రసార మాధ్యమాల్లో చూస్తున్నాను. 3 రోజుల క్రితం కూడా ప్రధాన తెలుగు పత్రికలో రాశారు. చాలా సంతోషం. మిమ్మల్ని అంటే ఇంత త్వరగా ఇక్కడ మీ ప్రాజెక్ట్ కి సంబంధించిన విషయాల్ని తెలుగు కుటుంబంలో పంచుకుంటారని అనుకోలేదు. బోడపాటి సురంజన గారికి, అట్లా తెలుగు కూటమి అందరికీ, కార్యవర్గ సభ్యులందరికీ కూడా చాలా అద్భుతమైన క్లాస్. ఇంతవరకు జరిగిన ఇన్ని క్లాసుల్లో ఇన్నిట్లో బహుశా మీది ఎంచుకుంటూ వస్తే మొదటి వరుసలోనే ఉండే. చాలా మంది రెస్పాండ్ అయ్యారు సార్, చాలా మంది వచ్చారు. దాదాపుగా 60 మంది పైగా వచ్చారు. చాలా మందిని కదిలించారు, యువతరాన్ని భాగస్వామ్యం చేస్తున్నారు. అందుకు మీకు శతకోటి దండాలు. ఈ ప్రాజెక్ట్ ని ఇంతటితో ఆపకండి, అదొక్కటి మాత్రం చెప్పగలం. మీరు వెనకంజ వేయకండి. మీకు తెలియకుండా ఎంతో మంది మిమ్మల్ని చూడండి, నేను పత్రికల్లో చూశాను. నేను ఎక్కడో దూరంగా ఉంటాను, అయినా సరే ఆన్లైన్ లో పత్రికలు వెతికి మీరు ఆ పత్రిక బొమ్మ కూడా పెట్టారు దాంట్లో పత్రికలో. నేను చాలా ఆనందపడ్డాను. చాలా మంది దగ్గరికి వెళ్తున్నారు, ముఖ్యంగా ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, చాలా మందిని కదిలిస్తున్నారు, పైకి అందరికి అవకాశాలు ఇస్తున్నారు అని. ఇందులో మీకు చాలా చాలా దండాలు చెప్పుకుంటూ ఈ ప్రాజెక్ట్ ని కోట్ల మందికి చేరాలంటే, ఇందాక ప్రసాద్ రెడ్డి సార్ ఉన్నారు, ఆయన చూడండి అంత దూరం ఉన్న తెలుగు కోసం ప్రతిపిస్తున్న వ్యక్తుల్లో ముఖ్యులు. ఇలాంటి వాళ్ళు, రామోదీన్ లాంటి వాళ్ళు, మొన్న ఎవరు నా వివెన్ లాంటి వాళ్ళు చాలా మంది ముందుకు వస్తారు. మేమంతా మీ వెంట ఉన్నామని చెప్తూ దండాలి సార్. నమస్తే. చాలా సంతోషం అండి. నేను కూడా ఒకసారి చంద్ర గారికి కూడా చెప్దాం అనుకుంటున్నాను. అయ్యా, మీరు తెలుగు భాష వరకే 90% కేంద్రీకరించండి. వేరే సమస్యలు ఎంతో మంది ఈ దేశం మీద కాదు, ప్రపంచం మీదనే ఎంతో మంది వాటి కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు విజయం సాధిస్తారు. దీని మీద మాత్రం మీరే చేయగలరు. దీని మీద 90% మీ పనిని పెట్టండి. ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్కారం కిరణ్ గారు. స్పీచ్ గురించి విన్నాను కానీ తెలుగు భాషకి ఎంత సేవ చేస్తుందో తెలియదు అని ఇంతకుముందు. చాలా చక్కగా చెప్పారు. వ్యవహారాలను పోగు చేయడం అది. నా ప్రశ్న ఏంటంటే,
అంటే దీనికి సంబంధం లేదండి. మన పొరుగు భాషలో, మన అప్పచెల్లెల భాషలో తమిళం, కన్నడ అవి ఉన్నాయి కదా. మామూలు సాధారణంగా వాళ్ళకి భాషాభిమానం ఎక్కువ అది అనుకుంటాం కదా. ఈ ఈ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో అవి ఎలా ఉన్నాయండి? మనతో పోలిస్తే వాళ్ళు ఇంకా ముందున్నారా, లేకపోతే లైక్ స్పెల్ చెక్కర్ విషయంలో కానీ, లేకపోతే టెక్స్ట్ ఆడియో విషయంలో కానీ? అది మీరు ఈ రంగంలో ఉన్నారని కనుక్కుందామని. అంటే మన మలయాళం బాగా అడ్వాన్స్డ్ గానే ఉంటుందండి, ఫాస్ట్ గానే చేస్తున్నారు. తమిళం కూడా మనకి బాగానే ఉంటుంది. కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మాత్రం మనం తెలుగు బాగా అడ్వాన్స్డ్ గా ఉన్నాం. మనం ముందు, ఖచ్చితంగా మనం ముందున్నాం. ఈవెన్ తెలుగుకరించే పని, స్థానీకరించే పని, ఈ పని మనం గతంలో చేసినప్పుడు కూడా, అప్పుడు కూడా తెలుగు ఫస్ట్ తెలుగు ఆపరేటింగ్ సిస్టమ్ రిలీజ్ అయిన తర్వాత అది ప్రాజెక్ట్ ఎంత ప్రభావితం చేసిందంటే గవర్నమెంట్ పాలసీని కూడా మార్చి బాస్ అనేటువంటిది భారత్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే భారతీయ భాషలన్నింటిలో రిలీజ్ చేసేదాకా వచ్చింది. తెలుగుది యాజ్ ఇట్ ఈస్ గా మనం చేసింది తీసుకుని వాళ్ళు వాడుకున్నారు. చెయ్యని భారతీయ భాషలన్నింటిలో కూడా వాళ్ళు ఐసీ ఫాస్ అని చెప్పేసి, ఎన్ఆర్సీ ఫాస్ అని చెప్పి దాంతో చేయించారు. తెలుగులో కూడా మనం గతంలో ఉన్నట్టుగానే ఇప్పుడు ఏఐలో మాత్రం మనం లీజియన్స్ హెడ్, మిగతా వాటి అన్నిటితో పోలిస్తే చాలా ముందున్నాం. మాతా కోటేశ్వరరావు గారు మాట్లాడాలి. వీరు కాశీలో ఉంటారు, ఇంతకుముందు తమిళనాడులో ఉండేవారు. అయ్యా, ఒక్క నిమిషంలో ముగించాలి మీరు. అందరికీ నమస్కారం అండి, అందరికీ దండాలండి. కిరణ్ చంద్ర గారు, నాదొక చిన్న ప్రశ్న. మన కృత్రిమ మేధస్సు ఉపయోగించి మనకు అందుబాటులో ఉన్న సంస్కృతం, హిందీ, తమిళంలో ఉండే అద్భుతమైన సాహిత్యాన్ని తెలుగులోకి మార్చడానికి సులువైన మార్గం ఏమైనా ఉందా? అది ఎలా చేస్తారో చెప్పండి. మనం ఇప్పుడు తెలుగులో చేస్తున్న ప్రయత్నం ఏ భాషలో జరిగినా గానీ ఆ భాషతో మనకు మేళవింపు ఈజీగా అయిపోతుందండి, పెద్ద పని కూడా ఉండదు. అందుకని ఈ రకమైన కృషి ఏ భాషలో జరిగితే, తెలుగు తమిళమే కదా, ఆఫ్రికా భాష కావచ్చు, మ్యాండరిన్ కావచ్చు, ఏ భాష అన్నా కావచ్చు, ఈ రకమైన కృషి ఇంకో దగ్గర ఉంటే కనుక ఇంటర్ఫేసింగ్ ఈజీ అవుతుంది, ఇమీడియట్ గా చేయడానికి వీలవుతుంది. ఇదే పరిష్కారాన్ని ఈ పద్ధతిలోనే ఇతర భాషల్లో కూడా తయారైతే, ఏ భాష తయారైతే ఇమీడియట్ గా ఆ భాషతోటి మనకు అది లెవెలర్ కింద ఉంటుంది. చాలా సంతోషం అండి. మళ్ళీ ఒక విన్నపం, దయచేసి కొత్తగా వచ్చిన వారు తమ ఫోన్ సంఖ్యలను ఇక్కడ రాయాలి. రెండవది, 15 రోజులకు ఒక గంట ఇటు ఈ సమావేశం ఉంటుంది. ఇక్కడ మనకి ఒకళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవటం, ఒకళ్ళకొకళ్ళకి సంబంధాలు ఏర్పడటం కుదురుతుంది. కాబట్టి మీ యొక్క నేస్తాలకు కూడా చెప్పండి, దయచేసి ఉద్యమంలో పాల్గొనమని చెప్పండి. ఇంకెవరైనా ఏమైనా అడుగుతారా? రామయ్య సార్, ఒక చిన్న ప్రతిపాదన. కిరణ్ సార్, మీరు చేస్తున్న ప్రతి పనిని మీడియా ద్వారా చెప్పించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవాళ మీడియా, సోషల్ మీడియా కానీ ఏదైనా కానీ చాలా మందికి చేరుతుంది. మీడియా ద్వారా వస్తే తప్ప చేరే అవకాశం లేదు. మీరు ఎంత పని చేసినా, ఇప్పుడు రామోద్దీన్ సార్ చాలాసార్లు చెప్పాడు ఈ మాట, మనం చేస్తున్న పనిని అందించాలంటే మీడియా ఒక్కటే సాధన. ఇప్పుడు మీరు ఈ చాట్ బాక్స్ లో కూడా చూశారు, చాలా మంది మనకు సందేశాలు ఇచ్చారు, మీరు చేస్తున్న కృషికి మేము కూడా ముందొస్తాం, మీరు చూసి ఉంటారు సార్, తర్వాత కూడా చూడండి వీలైనప్పుడు. అట్లా మీకు తెలియకుండా మిమ్మల్ని అనుసరించే వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఇందాక చంద్రయ్య కూడా చేరాడు. అట్లా మీ వెంట నడిచే వాళ్ళం ఎప్పుడు ఉన్నామని గుర్తుంచుకోండి సార్. నమస్తే. తప్పకుండానండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరండి? ముగిద్దామా? యాసలు అన్నాయన గారు, ఆయన కూడా గొప్ప ప్రయత్నం చేస్తున్నాడండి. తెలుగులో ఇంతకుముందు మాట్లాడారు చూడండి, ఆయన గారు తెలుగులో ఏ రకమైన యాసలు ఉన్నాయి, ఏ జిల్లాలో పాత మాటలు ఉన్నాయి, అవి బాగా సేకరిస్తున్నారు. ఆయన గారు కూడా మీకు ఏమైనా సహాయపడవచ్చు. ఖచ్చితంగానండి, నాకు ఆయన నంబర్ నేను రాసుకుంటున్నాను, వారి నంబర్ కూడా, నేను అందరి నంబర్లు తీసుకుంటాను. నేను మళ్ళీ మీతో నా దగ్గర ఉన్నాయి, ఇక్కడ ఇందులో రాశారు, ఈ నంబర్లు కూడా మీకు పంపిస్తాను. మళ్ళీ ఒకసారి మిగిలిన వాళ్ళు కూడా రాయండి అయ్యా. ఇక చెప్పండి, ముగిద్దామా? అలాగేనండి. ఇంకెవరైనా ప్రశ్నలు వేస్తారా? సరే, ముగిద్దామండి. జిడుగ్ గారు ముగించే ప్రకటన చేస్తారు.
ఈరోజు గారు ఈరోజు చెప్పండి. సమావేశం చాలా బాగా జరిగిందండి. చాలా ఎక్కువ మంది మరి మన సమావేశానికి వచ్చారు. మీరు చెప్పినట్టుగా కొన్ని కొన్ని విషయాలు మామూలు మా అవగాహన కంటే చాలా ఎక్కువ ఉన్నప్పటికి కూడా ఒక వాళ్ళెవరో అన్నారు ఏమి రీసోర్స్ పూర్ లాంగ్వేజ్ అనే ఒక సవాల్ని తీసుకొని కిరణ్ గారి స్వేచ్ఛ ద్వారా అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నారు. వారు చూస్తున్న విధానం కూడా చాలా బాగుంది. కాలేజీ పిల్లల్ని వందల వేల మందిని వాళ్ళు వాలంటీర్స్ గా తీసుకుని చేయిస్తున్నారు. ఈ ప్రయత్నాలు బాగున్నాయి. మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసిన కోదండరామయ్య గారికి నా ధన్యవాదాలండి. అట్లనే ఇవాళ ఈ యూట్యూబ్ దాన్ని సోషల్ మీడియాలో అందరికీ మాటి మాటికి పంపితే ఎక్కువ మంది దీన్ని అనుసరిస్తారండి. ఆ ప్రయత్నాలు కూడా చేస్తాం. ధన్యవాదాలు. సంతోషం అండి. జర్మనీ హేమంత్ గారితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. నమస్తే అండి. ఇది మళ్ళీ ఒకసారి నాదో చిన్న ప్రశ్న ఏంటి అంటే, మనకి మాతృభాష దినోత్సవం అని చెప్పేసి ఒకటి మనం జరుపుకుంటాం కదా, అది మేలోనా జూన్లోనా? ఫిబ్రవరి 21 అండి. ప్రపంచవ్యాప్తంగా మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21. మరి మీరు తెలుగు భాషా దినోత్సవం ఒకటి వేరే నడుపుతున్నారు. అదేమో ఆంధ్ర వారేమో ఒక ఆయన పుట్టినరోజు, వీళ్ళేమో ఇంకొక ఆయన పుట్టినరోజు చేస్తున్నారు. అది వేరే సంగతి. ప్రపంచవ్యాప్తంగా జరిగేది చెప్తున్నాను నేను. 1947 ఆగస్టు 14 స్వాతంత్రం వచ్చింది పాకిస్తాన్కి. కానీ ఒక 2 ఏళ్ల లోపలే వాళ్ళకి తూర్పు పాకిస్తాన్ వాళ్ళు తిరగబడ్డారు. మీ ఉర్దూ భాష వచ్చి మా భాష మీద బంగ భాష మీద పెత్తనం చేస్తుందని చివరికి పోరాడారు. ఫిబ్రవరి 21, 1952న వాళ్ళు కాలేజీలో ఇట్లా చేస్తున్న పిల్లల్ని 4-5 కాల్చి చంపేశారు. ఐక్యరాజ్యసమితి ఇప్పుడు ప్రతి భాష గొప్పతనం ఏముంది, ప్రతి భాషలో ఎన్నో ప్రత్యేకమైన విశేషాలు ఉంటాయి. అందుకని దాన్ని మనం గమనించాలి. ఆ రోజుని ప్రపంచవ్యాప్తంగా కూడా మాతృభాషా దినోత్సవంగా చేసుకోండి అని చెప్తే మనం నడుపుతున్నాం. ఇంకా చెప్పండి హేమంత్ గారు. అంటే నేనేమనుకున్నానంటే, అది జూన్లో ఉంటే మనం ఏమన్నా ఎక్కడన్నా ప్రకటనలు ఇచ్చి ఎవరినన్నా ఇంకా ఎక్కువ మందిని దీనిలో పాల్గొనేలాగా చేసే ఒక ఆలోచన చేద్దామని అనిపించింది నాకు. దాటిపోయిందిలేండి ఆ రోజు. కాకపోతే తెలంగాణది ఒకటి ఉందండి, ఆంధ్రది ఒకటి ఉంది. తెలంగాణలో ఆయన గారు మరాఠీ ఆయన వచ్చి తెలుగు తెగదిచ్చాడు. అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదంటూ సకిలించు ఆంధ్రుడా చావగెందుకురా అన్నాడు. చరణ తీరా తిట్టి తెలుగుని ఆయన తనువు జాలించాడు. అక్కడ కూడా ఆంధ్రలో కూడా ఆయన వ్యవహారిక గిడుగు కదా. ఆగస్టు 29 గిడుగు రామమూర్తి పంతులు జయంతిని మనం తెలుగు జరుపుకుంటాం. అది ప్రాంతాలకు చెప్తున్నారు. ఈ రెండింటిని కూడా మనం ప్రాంతాలకు పరిమితం చేయాల్సిన పని లేదు. వీళ్ళిద్దరిని తెలుగు వాళ్ళందరూ జరుపుకోవచ్చు. అవునండి. సెప్టెంబర్ 29 నుంచి ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 9 గిడుగు నుంచి కాళోజీ దాకా అని ప్రాంతాలకు అతీతంగా తెలుగు వాళ్ళని కలిపి ఒక కార్యక్రమం ఆలోచించండి కోదండరామ గారు. సరే సంతోషం. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. అందరికీ పాల్గొన్నందరికి కూడా చాలా ధన్యవాదాలు. ప్రత్యేకించి మన కిరణ్ గారిది, కిరణ్ చంద్ర అంటారులే, ఎందుకంటే ఆ వెనక చూడటం మేము ఎందుకు పాత చూపే చూస్తాం మిమ్మల్ని. కిరణ్ గారికి ఇంత సమయాన్ని వెచ్చించిన నా పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు కిరణ్ చంద్ర. అదే ఆ పేరు చెప్పండి. వెనక చూసేవాడు కూడా ఉంటారని ముందే ఎట్లా గురించారో నాకు తెలియదు. మరి ఎక్కడ పేరు అటువంటిది ఎంతలో చూడలేండి. కిరణ్ సూర్య ఎక్కడన్నా ఉన్నారా మీరు? అట్లా అందుకని బాగుంది, సంతోషం. మీ విలువైన సమయాన్ని వెచ్చించారు. కొత్త విషయాలు మా వాళ్ళకి చాలా చెప్పారు. మేము ఇంతవరకు చేసే అందులోనే సాగుతున్నాం తప్ప ఇటువంటి విషయాలు ఉన్నాయని కూడా తెలియదు మాలో చాలా మంది. సంతోషం అండి. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది.
ఇది యూట్యూబ్ లో ఉంటుంది ఈ సమావేశం, దయచేసి చూడండి.